మీట్ ది పీపుల్ కార్యక్రమానికి స్వాగతం. అతడే ఒక సైన్యంగా రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేస్తున్న శివరామ సుబ్రహ్మణ్యంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా శివరామ సుబ్రహ్మణ్యం అంటే రాజమండ్రి వాసులందరికీ కూడా సుపరిచితం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏపీఐఏసీసీ చైర్మన్గా గతంలో 2 సంవత్సరాలు నిర్వహించిన పదవి నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా ఆయన బాగా సుపరిచితులు. అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా ఉండే శివరామ సుబ్రహ్మణ్యం ఈ ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థులందరినీ కూడా వణికిస్తున్నారు. ఆయనకి అడుగడుగున ప్రతి వార్డులో కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరు చూస్తుంటే రాజమండ్రిలో ఒక కొత్త చరిత్ర ఆవిష్కృతం అవుతుందా అన్న సందేహం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఆయనతో ముఖాముఖి నిర్వహించే ముందు ఆయన స్టూడియోకి వచ్చి తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. ఎట్లా ఉంది ప్రచారం? అసలు ప్రజల్లో జై సమైక్యాంధ్ర అనేది వినపడుతుందా? ముందుగా రాజమండ్రి ప్రజలందరికీ నమస్కారం. ఖచ్చితంగా జై సమైక్యాంధ్ర నినాదం ప్రజల్లో ఉంది అని చెప్పడానికి నేను ఎటువంటి సందేహపట్ల. కారణం ఏంటంటే నేను ప్రచారంలో వెళ్తున్నప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టు, నీ నిర్ణయాన్ని మేమందరం ఆమోదిస్తున్నామని చెప్పి రాజమండ్రి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నాకు చెప్తున్నారు. ఇది రాజమండ్రిలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా నడిచింది. ఈ బలంగా నడిచిన నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విభజనని రాజమండ్రి ప్రజలు కూడా నిరసించారు. ఆ నిరసించిన నేపథ్యంలోనే ప్రజలలో ఆ రకమైనటువంటి భావన ఇంకా ఉండిపోయింది. విభజన ప్రాసెస్ జరిగిపోతోంది, విభజన అయిపోయింది అని ఏదైతే ప్రధాన పార్టీలు మాట్లాడుతున్నాయో దాని మీద కూడా ప్రజల యాక్సెప్టెన్స్ లేదు. విభజన ప్రాసెస్సే అడ్డగోలుగా ఉంది. విభజన అంశాన్ని ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు 2 ఒప్పుకున్నాయి. ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే విభజన జరిగిపోయింది కాబట్టి మనం సీమాంధ్ర ప్రాంతాన్ని సింగపూర్ చేద్దామని ఒకళ్ళు, వాషింగ్టన్ చేద్దామని మరొకళ్ళు చెప్తుంటే ఈ విభజన జరిగిపోయింది అన్న పిక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అయితే మటుకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజా పోరాటాలు కానీ ప్రజలు చేసిన ఉద్యమంలో కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కళ్ళు తెరవలేదు. నిరంకుశంగా నియంతృత్వంగా వ్యవహరించింది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా దారుణంగా తయారైంది. అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా జనం చెప్పుకునేది సమైక్యాంధ్ర పార్టీ పక్కన పెడితే శివరామ సుబ్రహ్మణ్యం అనే బ్రాండ్ బాగా పనిచేస్తుంది. ఆయన గతం నుంచి రాజమండ్రిలో దాదాపు 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వ్యక్తిగతంగా అన్ని రకాల వ్యక్తులతో కూడా, సంఘాలతో కావచ్చు, ప్రజా సంఘాలతో కావచ్చు, ఆధ్యాత్మిక విషయాల్లో కావచ్చు, అన్నిట్లో నేనున్నానంటూ ముందుకు వెళ్లే వ్యక్తి. అలాంటి వ్యక్తికి మేము మద్దతు పలుకుతామని పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చిన తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇందులో ఒకటి మాత్రం వాస్తవం ఉందండి. సమైక్యాంధ్ర పార్టీ ఆల్మోస్ట్ పుట్టి ఇంకా 3 నెలలు కూడా అవ్వలేదు. సమైక్యాంధ్ర పార్టీకి నాయకులు ఉన్నారు కానీ కార్యకర్తలు తక్కువగా ఉంటారు. సమైక్యవాదులు, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తులు బయటపడడం ఇష్టం లేకపోయినప్పటికీ కూడా సైలెంట్గా లోపలే ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ నేను కంటెస్ట్లో ఉన్నాను కాబట్టి నా స్నేహితులే కార్యకర్తలు అయ్యారు. ఇది అనేక సందర్భాల్లో చెప్పాను నేను. నా స్నేహితులు కార్యకర్తలుగా మారారు. వాళ్ళు ఏ రకంగా మారారంటే ఒక పొలిటికల్ పార్టీకి ఎటువంటి సైన్యం కావాలో సైనికుల్లాగా మారిపోయి ప్రజల దగ్గరికి వెళ్ళి శివరామ సుబ్రహ్మణ్యం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, మనమందరం ఆయన్ని ప్రోత్సహించాలి, ఆశీర్వదించాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ప్రచార తీరుతెన్నులు కూడా నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లోకి రావడం స్నేహితుల ప్రోత్సాహమే, వ్యాపారంలో సక్సెస్ అవ్వడం స్నేహితుల ప్రోత్సాహమే. నా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నా కుటుంబ సభ్యుల పాత్ర ఎంత ఉందో నా స్నేహితుల పాత్ర కూడా అంతే ఉంది నా లైఫ్లో. ఆ రకంగా స్నేహితులే కార్యకర్తలయ్యి ఇవాళ నన్ను ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలోనే ప్రధాన పార్టీలన్నీ కూడా నా మీద దృష్టి కేంద్రీకరించి
కొన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు, కొన్ని అభియోగాలు మాట్లాడుతున్నారు. ఇది అంటే వెంకయ్య నాయుడు స్థాయి వ్యక్తి కూడా జై సమైక్యాంధ్ర పార్టీకి ఓట్లు వేయడం వల్ల మురిగిపోతాయని చెప్పి అంటున్నారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న గోరెంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, గన్నికృష్ణ కూడా జై సమైక్యాంధ్ర పార్టీకి ఓటు వేస్తే కనుక మురిగిపోతుందన్న ఇది చేశారు. అంటే ఇదంతా దేనివల్ల ఇక్కడ రాజమండ్రి మీద అంత కాన్సన్ట్రేషన్? జై సమైక్యాంధ్ర పార్టీని చూసి కంగారు పడ్డం ఎందుకు? నేను ఫస్ట్ ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ చేసేది, సమైక్యాంధ్ర పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళారు అంటే సమైక్యాంధ్ర పార్టీని ప్రజలు కొంత ఆదరిస్తున్నారన్న వాస్తవం వాళ్ళు ఒప్పుకున్నారన్నట్టే నాకు అర్థమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, అంటే వెంకయ్యనాయుడు దగ్గర నుంచి గన్నికృష్ణ దాకా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు ప్రజలు సిగ్గుపడాలా, వాళ్ళు సిగ్గుపడాలా? కారణం ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీని ఓట్లు వేస్తేనే మరుగున పడిపోతాయి అంటే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి జనతా పార్టీ కానీ పార్టీ పెట్టినప్పుడు ఈ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్ని సీట్లు తెచ్చుకోగలుగుతున్నారు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 294 కాన్స్టిట్యున్సీలు కంటెస్ట్ చేస్తే ఒక్క కిషన్ రెడ్డి గారు గెలవగలిగారు. అప్పుడు వాళ్ళ ఓట్ల శాతం తెలీదా? అంటే భారతీయ జనతా పార్టీ ఉనికిని చూపించుకోవడానికే పోటీల్లోకి వస్తున్నారు తప్ప గెలవడానికి రావట్లేదు అనమాట. అంటే మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. రాజమండ్రికి వచ్చేటప్పటికి నన్ను చూసి ఎందుకు భయపడాలా? ఖచ్చితంగా వాళ్ళు మేనిఫెస్టో చెప్పుకోమనండి. వాళ్ళు మేము తెలంగాణకు అనుకూలం, ఆంధ్రాకు అనుకూలం, సీమాంధ్రకు అనుకూలం, ఈ రకంగా 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి. తెలంగాణలో మెదక్లో, వరంగల్లో చంద్రబాబు నాయుడు గారు జై తెలంగాణ అంటాం. సీమాంధ్ర ప్రాంతానికి వచ్చి సింగపూర్ చేసేస్తా సీమాంధ్ర రాజధాని అని చెప్పడం ఏమిటో ఈ వాస్తవ విరుద్ధ ప్రకటనలు ఖచ్చితంగా చెప్పాలి. సిపిఎం పార్టీ ఖచ్చితంగా చెప్పింది, మేము తెలుగు ప్రజలను విడదీయడానికి కానీ ఆంధ్రప్రదేశ్ విభజనకు కానీ మేము వ్యతిరేకం అని చెప్పి ఒకే స్టాండ్ మీద ఉన్నారు వాళ్ళు. ఆ స్టాండ్ని ఎందుకు వాళ్ళు ఎంచుకున్నారు? ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఎందుకు ఇటువంటి రాజకీయాలు చేస్తున్నాయి? అలాగే ఈ రాష్ట్రం విడిపోకూడదని, రాష్ట్రం కలిసి ఉండాలని ఏ రకంగా అయితే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు, ఆ ప్రయత్నానికి సహకరించినటువంటి వాళ్ళంతా ఎవరు? ఇప్పుడు వివిధ పార్టీల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే. రమారమి తెలుగుదేశం పార్టీ నుంచి 30 నుంచి 40 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా రమారమి 20 మంది పైన కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్లోకి వెళ్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు పోటీ చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఎవరు? కేవలం గెలిపే లక్ష్యం, డబ్బే లక్ష్యం, ఎన్నికలే పరమావధి కింద ఈ రాజకీయ పార్టీలు ఇవాళ ప్రవర్తన చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనే సమైక్యం ఖచ్చితంగా ఉంది అని చెప్పాలి. ఉందని చెప్పడానికి న్యాయస్థానాల్లో పోరాటం జరుగుతోంది. ప్రజా ఉద్యమాలను వాళ్ళు గౌరవించలేదు కాబట్టి సుప్రీంకోర్టులో అనేక పిల్స్ ఫైల్ చేశారు. అందులో రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఉండవిల్లి అరుణ్ కుమార్ కూడా ఒక పిల్ ఫైల్ చేశారు. ఆయనే కోర్టు ధరించి సుప్రీంకోర్టులో రిజిస్టర్ చేయించుకుని ఆయనే విభజన ప్రాసెస్ని కోర్టులో వాదించడానికి వెళ్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఒక న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశాన్ని న్యాయస్థానం తీర్పు ఏం చెప్తుందో తెలియకుండానే న్యాయస్థానం తీర్పుని వీళ్ళే ముందు చెప్పేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం, కోర్టు ఉల్లంఘన జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. అది వ్యక్తిగత ఇమేజ్ మీకు బాగా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న మీరు ఈ ఎన్నికల్లో ఒక వ్యవస్థగా మారారు, ఎన్నికల ముందు కూడా ఒక వ్యవస్థగా నడుస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? అంటే దీనికి అంటే ఏ విధంగా మైలేజ్ అనేక ఎత్తుపల్లాలు జీవితంలో? ఖచ్చితంగా నా జీవితమే ఒక ఎత్తుపల్లాలు. చిన్ననాటి నుండి కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు కూడా అనేక రకమైన ఒడిదుడుకులు ఉన్నాయి నాకు. మేము పెద్ద కుటుంబంలో పుట్టినప్పటికీ మా నాన్నగారు చిన్న కుటుంబంలో, మేము పుట్టేటప్పుడు చిన్న కుటుంబం అయిపోయింది మాది, ఒక మధ్యతరగతి కుటుంబం అయిపోయింది. ఆ కుటుంబంలో మేము సాధారణ జీవితం గడిపాను. సాధారణ జీవితం గడుపుతూ రాజకీయాలకి తెలియని వయసులో ఎంటర్ అయిపోయాను. అంటే నాకన్నా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళతో స్నేహం చేయడం, అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో, హర్ష కుమార్తో, అరుణ్ కుమార్ గారితో నేను కాలేజీ చదివే రోజుల్లోనే స్నేహం చేసేయడం వల్ల, ఆ స్నేహం వల్ల కలిగినటువంటి రాజకీయ ఉత్తేజమే నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చిన తర్వాత కూడా క్రమశిక్షణగా ఉంటాను,
కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటాను, ప్రజలకు చేరువుగా ఉంటాను. అంతేకాకుండా నాకు భగవంతుడు కొంతవరకు స్నేహితుల సహకారంతో ఫైనాన్షియల్గా ముందుకెళ్ళగలిగాను. ఈ ముందుకెళ్ళిన నేపథ్యంలోనే 10 మందికి సహాయపడడానికి దేవుడు కూడా నాకు అంతే మనసిచ్చాడు. అంటే సంపాదించుకుని దాచుకోమని చెప్పి కొంతమందికి చెప్తే, సంపాదించుకుని 10 మందికి మేలు చేయని చెప్పి నాకు దేవుడు అటువంటి మనసిచ్చినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే సమాజంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, వ్యక్తిగతంగా ఉన్నటువంటి కష్టాల విషయంలో కానీ నేను ఒక స్నేహితుడిగా బాధ్యత తీసుకుంటా. దానికి కారణం నా దగ్గరికి వచ్చే స్నేహితులు ఖచ్చితంగా ఏదో ఇబ్బందులుంటే, ఏదో సమస్యలుంటే, ఏదో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలుంటే నా దగ్గరికి వచ్చినప్పుడు చేతనైన సహాయం చేస్తాను. ఆ సహాయం చేయడంలోనే వాళ్ళందరూ నాకు చేరువయ్యారు. ఆ చేరువైన వ్యక్తులే ఇవాళ కార్యకర్తలుగా మారారు. అంతేకాకుండా ఏపీఐఏసీ చైర్మన్గా నేను పనిచేసినప్పుడు ఈ రాజమండ్రికి సంబంధించినటువంటి కొంతమంది యువకులు చదువుకుని ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి కొంతమంది యువతులు కానీ చదువుకున్న విద్యార్థులను కానీ వీళ్ళని రమారమి నాకు తెలిసి 700 నుంచి 800 మందికి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించా. వాళ్ళు ఇవాళ సాఫ్ట్వేర్లో ఉన్నారు, హార్డ్వేర్లో ఉన్నారు, ఫార్మాస్యూటికల్లో ఉన్నారు, ఆటోమొబైల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రాజమండ్రికి స్వచ్ఛందంగా వచ్చి రాజమండ్రిలో నా తరపు క్యాన్వాసింగ్ కూడా వాళ్ళు చేస్తూ వాళ్ళ ఒక్కొక్కరికి 1 lakh ఉన్న శాలరీస్ 2 lakh శాలరీస్ ఉన్న కూడా ఉన్నారు. వాళ్ళు ఒక 10 days లీవ్ పెట్టుకుని స్వచ్ఛందంగా రాజమండ్రి వచ్చి ఎక్కడ బంధువుల ఇంట్లోనో స్నేహితుల ఇంట్లోనో బస చేస్తూ నా గురించి క్యాన్వాస్ చేస్తున్నారు. అంటే ఇది శివరామ సుబ్రహ్మణ్యం చేసుకున్న అదృష్టం ఏంటంటే, నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నేను నమ్మిన వాళ్ళకి అందరూ కలిసి వచ్చి ఇవాళ నాకు చేస్తున్నటువంటి సహాయం ఇది. ఖచ్చితంగా నేను వ్యవస్థ కింద మారలా, నేను ఒక శక్తి కింద మారలా, ఒక స్నేహితుడి కింద మారాను. ఒక స్నేహితుడి కింద మారాను కాబట్టే ఇంత స్నేహ బృందంతో ఉన్నాను నేను. ఈ స్నేహితులే కార్యకర్తలు అయ్యారని చెప్పి నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఎలా ఉన్నప్పటికీ కూడా నా స్నేహితులే నాకు ఇన్వెస్ట్మెంట్, నా స్నేహితులే నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, నా స్నేహితులే నాకు ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యకర్తలు. అంటే ఇందాక చెప్పినట్టు ఇప్పుడు చాలామంది పార్టీల వ్యక్తులు కొంతమంది బహిరంగంగా వచ్చి మీకు మద్దతు తెలియజేస్తున్నారు, కొంతమంది అజ్ఞాతంగా మీకు అన్ని పార్టీల్లోనూ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎట్లాంటి పరిస్థితికి దారితీస్తుందంట? ఇది నేను చేసుకున్న అదృష్టం. ఏ రాజకీయ నాయకుడికి రాజమండ్రిలో గతంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి కావు. కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కార్యకర్తలు ఉంటారు, తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఈ కార్యకర్తలే పార్టీని నడిపిస్తారు, ఈ కార్యకర్తలే ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇవాళ పరిస్థితి అది కాదు. రాజమండ్రిలో ఏ రాజకీయ పార్టీకి చెందినమైనప్పటికీ కూడా గతంలో శివరామ సుబ్రహ్మణ్యం వల్ల మనకి ఈ సహాయం పొందాం. సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్తే మనకి మంచి జరిగింది, సుబ్రహ్మణ్యం వల్ల మన కుటుంబం బాగుంది, మన జీవితం బాగుంది, మన పక్కవాడు బాగున్నాడని చెప్పి భావించిన అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ నన్ను ప్రోత్సహిస్తున్నారు. కొంతమంది బహిరంగంగా వచ్చారు. కాంగ్రెస్ పార్టీ 4 ముక్కలు అయిపోయింది రాజమండ్రిలో. కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. అలాగా కొంతమంది భారతీయ జనతా పార్టీకి ఒకరిద్దరు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ తరఫున కొంతమంది జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంతమంది వెళ్ళిపోయారు. నేను, అరుణ్ కుమార్ గారు కొంతమంది ఈ సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నాం. మేము ఇన్ని ముక్కలైపోయినటువంటి కాంగ్రెస్లో ఇవాళ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరు ఏ రకంగా పనిచేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో ఉంది. కానీ నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అయితే నిన్న కాక మొన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈ 3 ప్రధాన పార్టీలు కూడా వ్యక్తులు శివరామ సుబ్రహ్మణ్యం గెలవాలని కోరుకుంటున్నారు, అందులో పనిచేస్తున్నారు, ఆ నాయకులను ఒప్పుకుంటున్నారు, ఆ నాయకులతో తిరుగుతున్నారు. కానీ శివరామ సుబ్రహ్మణ్యం రాజమండ్రి ఎమ్మెల్యే అయితే రాజమండ్రి బాగుంటుంది, సమాజం బాగుంటుంది, ఖచ్చితంగా రాజమండ్రిలో కొన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి, ఖచ్చితంగా ఒక వాయిస్ ఉన్నటువంటి వ్యక్తి కావాలి, నిజాయితీపరుడు కావాలి, క్రమశిక్షణగా మాట్లాడే వ్యక్తి కావాలని చెప్పి చాలా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు కోరుకుంటున్నారు. దాదాపు 2 దశాబ్దాలుగా మిమ్మల్ని జర్నలిజం లో ఉన్నప్పుడు గమనించడం జరిగింది. ఎప్పటి నుంచో అంటే చాలా పదవులు మీరు యూత్ కాంగ్రెస్లో కానీ లేకపోతే పార్టీలో అనేక రకాల ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా ఏనాడో ఎమ్మెల్యే టికెట్ లేకపోతే ఇతరత్ర టికెట్స్ రావాల్సి ఉండి
ఆ స్థాయి గ్రోత్ అందుకోలేకపోవడానికి కారణం ఏంటి? చాలా కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోయడంలో చాలా కీలకమైన పాత్ర వహించారు. మీ జూనియర్స్ చాలామంది ఎమ్మెల్యేలుగా అయ్యారు, ఎంపీలుగా కూడా అయ్యి ఉండొచ్చు, మీతో సహచర్యం చేసిన వాళ్ళు. కానీ మీరు అది అందుకోలేకపోవడం కారణం ఏంటి? అయినా కానీ మీ పోరాటం, ఉద్యమం అట్లాగే కొనసాగింది పార్టీని. ఖచ్చితంగా శివరామ సుబ్రహ్మణ్యంగా నేను ఆల్మోస్ట్ నాకు తెలిసి 2002లోనే మనకి జరిగిన 2004లోనే ఎమ్మెల్యే కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నా. అప్పుడు దాకా నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నాను. 2004లో పార్టీకి అప్లికేషన్ పెట్టినప్పుడు కన్సిడరేషన్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి నాకు కోఆపరేట్ చేశారు. దురదృష్టం ఏంటంటే రాజమండ్రిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, నేను నమ్ముకున్న నాయకులే, నాకు పక్కన పెట్టి ఏసీ వైరెడ్డి గారితో ఉన్నటువంటి రౌతు సూర్యప్రకాశ్రావుని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు ఇక్కడ. ఆ ప్రమోషన్లో అతనికి ఒక బీసీ కార్డు ఒకటి అడ్వాంటేజ్ అయింది. అతను ఫైనాన్షియల్గా ఆయన వెల్ ఆఫ్ అయినప్పటికీ కూడా ఆయన కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కిందే ఉండడం దురదృష్టం. నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రిజర్వేషన్స్ వర్తించాలి తప్ప ఏసీ కారుల్లో తిరుగుతూ విలాసవంతమైన భవనాల్లో ఉంటూ ఇవాళ మేము బీసీలం కాబట్టి మమ్మల్ని గుర్తించండి, మేము ఓసీలం కాబట్టి మమ్మల్ని పక్కనెట్టండి అని చెప్పి ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైనటువంటి సిస్టమ్కి నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకం. సో మేమేమో వైశ్యుల్లో పుట్టడమో బ్రాహ్మణుల్లో పుట్టడమో మేము చేసుకున్న దురదృష్టంలాగా, వాళ్ళు బ్యాక్వర్డ్ కమ్యూనిటీలో పుట్టడమే వాళ్ళు చేసుకున్న అదృష్టంలాగా ఈ రాజకీయ పార్టీలు గుర్తిస్తున్నాయి చూడండి. ఇది దౌర్భాగ్యం. అంటే అదే ప్రతిభావంతులైన నాయకుల్ని తొక్కేసేయడానికి ఉన్న అవకాశం. ఖచ్చితంగా నేను చేసిన పోరాటాలు కానీ, నేను చేసిన ఉద్యమాలు కానీ, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జక్కంపూడి రామ్మోహన్ రావుతో కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కానీ, లేకపోతే ఇతర నాయకులతో కానీ రాజమండ్రిలో నేను చేసిన ఉద్యమాలు, కార్యక్రమాలు ఈ రాజమండ్రిలో మరే కార్యకర్త చేసి ఉండకపోవచ్చు. నేను జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షునిగా, తర్వాత జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా 10 సంవత్సరాల పాటు నేను పనిచేసిన కాలంలో అనేక రకమైన అక్రమ కేసులు నా మీద పెట్టారు. ఏ కేసు ప్రూవ్ కాలేదు. కానీ శివరామ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఖచ్చితంగా జనంలో ఉంటాడు, జనంతో ఉంటాడు కాబట్టి జనం నన్ను అభిమానిస్తున్నారు ఇవాళ. అంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో పాటు దాదాపు 50కి పైగా ఉన్న కేసుల్లో ప్రతి దాంట్లో ఉన్నారు. రామ్మోహన్ స్థాయిలో మీరు ఎదగలేదు. అదే రామ్మోహన్కి ఎలివేషన్ రావడానికి కారణం ఆయన కమ్యూనిటీ అడ్వాంటేజ్. శివరామ సుబ్రహ్మణ్యానికి కమ్యూనిటీ ఇవాళ కొంత డిసడ్వాంటేజ్. అందుకే నా కమ్యూనిటీ నన్ను అభిమానిస్తున్నప్పటికీ కూడా, నా కమ్యూనిటీ నాకు గౌరవిస్తున్నప్పటికీ కూడా కొంత స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నాను. నన్ను నమ్ముకున్న స్నేహితుల్ని నేను తయారు చేసుకున్నాను. అది వివిధ కులాల్లో ఉన్నారు, మతాల్లో ఉన్నారు. వాళ్ళకి శివరామ సుబ్రహ్మణ్యమే నాయకుడు, శివరామ సుబ్రహ్మణ్యమే పార్టీ, శివరామ సుబ్రహ్మణ్యమే వాళ్ళతో రాజకీయ జీవితం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టే ఇవాళ నేను మీరు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నన్నే పార్టీ అనుకున్నారు, నన్నే గుర్తు అనుకుంటున్నారు, నన్నే శక్తి అనుకుంటున్నారు, నన్నే ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నేను ముందున్నాను ఇవాళ. అంటే ఇప్పుడు రాజమండ్రిలో పాత్రికేయులు దాదాపు చాలా కాలం నుంచి మిమ్మల్ని గమనిస్తున్నారు. అనేక ప్రజా సమస్యల మీద అలుపెరగని ఉద్యమాలు సాగించారు. 83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆనాటి నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. పాత్రికేయులకి ఏ కష్టం వాటిల్లా కూడా ముందు ఉండేది శివరామ సుబ్రహ్మణ్యం అనే మాట వినిపిస్తుంది. అలాగే ప్రజలు, ముఖ్యంగా కార్యకర్తలను గుర్తించే నాయకులు అతి తక్కువ మంది ఉంటారు. కష్టపడే కార్యకర్తల్ని శివరామ సుబ్రహ్మణ్యం గుర్తిస్తాడు అన్న ఇంప్రెషన్ కూడా ఎట్లా అలవాటైంది మీకు? నేను చెప్పాను మీకు ఇందాక, స్నేహితులే కార్యకర్తలని. నేను కార్యకర్త నాయకుడు అనే భేదం నా దగ్గర ఎప్పుడూ లేదు. నేను డయాస్ మీద కూర్చున్నంత మాత్రాన వాళ్ళు కార్యకర్తలు, నేను నాయకుడిని ఎప్పుడు నేను ఫీల్ అవ్వాల. కార్యకర్తలే స్నేహితులు, కార్యకర్తలే సైనికులు, కార్యకర్తలే నాయకులు. కార్యకర్తలు లేనిదే నాయకుడు లేడు. నాయకుడు ఉన్నాడు కదా అని కార్యకర్తలు లేనంత మాత్రాన నాయకుడు అవ్వలేడు. అందుకనే కార్యకర్తల్లో స్నేహాన్ని చూస్తాను. నేను కార్యకర్తల కష్టాన్ని గమనిస్తాను. కార్యకర్తకు కావాల్సినటువంటి విషయాల్లో బాధ్యత తీసుకుంటాను. కాబట్టి ఇన్ని వేల మంది శివరామ సుబ్రహ్మణ్యంతో ఉన్నారు వాళ్ళు రాజమండ్రిలో. అంటే ఈ ప్రచారంలో ప్రభంజనంగా సాగుతున్న మీ ప్రచారానికి ఇదే బలం అంటారు? 100% అదే బలం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూడా నన్ను నమ్ముకున్న నా స్నేహితుల్ని నేను ప్రోత్సహించాను. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కార్పొరేటర్ సీట్లు ఇస్తామని చెప్పి ముందుకొచ్చిన నేపథ్యంలో కూడా
మాకు టిక్కెట్లు అక్కర్లేదు, శివరామ సుబ్రహ్మణ్యం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, శివరామ సుబ్రహ్మణ్యమే మాకు పార్టీ అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళు తప్పుకుని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. వాళ్ళు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసినటువంటి కార్పొరేటర్ క్యాండిడేట్స్ ఎంతమంది విన్ అవుతారన్నది మీకు రిజల్ట్స్ని మీకు చూపిస్తుంది. వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని నేను పూర్తిగా భావిస్తున్నా. మేయర్ ఎన్నికల్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనుక రాజమండ్రి ప్రజలకి శివరామ సుబ్రహ్మణ్యం ఓన్ మేనిఫెస్టో ఏంటి? ఖచ్చితంగా రాజమండ్రి మేనిఫెస్టో ప్రధానం. సమైక్యాంధ్ర నినాదం, సమైక్యాంధ్ర విధానం ఏ రకంగా నేను నమ్ముతున్నానో, నేను అంతకన్నా ముందు రాజమండ్రిని ఏ రకంగా అభివృద్ధి పరచాలి, రాజమండ్రిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ రకంగా రాజమండ్రిలో యువకులకి పెరగాలన్న దాని మీద నేను ప్రధానంగా ఆలోచిస్తున్నా. అంతేకాకుండా రాజమండ్రికి ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. రాజమండ్రికి ఏదో గోదావరి ఉంది, గోదావరి గట్లు ఉన్నాయి, దానికి స్టెప్స్ ఉన్నాయి, కాలువలు రేవులు ఉన్నాయి, దీనివల్ల రాజమండ్రి అఖండ గోదావరి ఇక్కడ ఉందని చెప్పి మనం గొప్పలు చెప్పుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ వాస్తవానికి దూరంగా ఉన్నాం, వాస్తవానికి అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్నాం మనం. కారణం కొంతమంది ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, కొంతమందికి అవగాహన రాహిత్యం, కొంతమందికి అసమర్థంగా చేతకాని తనంతో ఈ రాజమండ్రిని డెవలప్ చేసే విధానంలో చాలా వెనకబడి ఉన్నాం మనం. ఇవాళ నాకు తెలిసి సముద్ర తీర ప్రాంతమైన కాకినాడ డెవలప్ అవుతుంది తప్ప రాజమండ్రి ప్రధానంగా వాణిజ్య కేంద్రమైన రాజమండ్రిని అభివృద్ధి పరచడంలో మనం వెనుకబడి ఉన్నామని చెప్పి నేను భావిస్తున్నా. అందుకే రాజమండ్రి మేనిఫెస్టోనే నేను అనుకున్నా. ఖచ్చితంగా రాజమండ్రికి మెరుగైన సౌకర్యాలు కావాలి, మెరుగైన సౌకర్యాల కల్పనకి మనం శ్రీకారం చుట్టాలి. ఏ రకంగా శ్రీకారం చుట్టాలి అంటే, ఇవాళ బ్రిటిష్ కాలం నాటి పైప్ లైన్ ఉంది వాళ్ళ రాజమండ్రిలో. ఈ పైప్ లైన్స్ అన్నీ కూడా ఆధునీకరించాలి అంటే, ఎక్కడన్నా చిన్న పైప్ లైన్ డిస్టర్బ్ అయింది అంటే అక్కడి నుంచి వచ్చే ఇన్కన్వీనియన్స్ ఎంతమందికి అసౌకర్యం కలుగుతుందంటే దాన్ని చెప్పలేనంత దారుణంగా ఉంది. కొన్ని మురుగు కాలువల్లో కూడా పైప్ లైన్ ఉండడం వల్ల మురుగు కాలువల్లో ఎక్కడన్నా పైప్ డిస్టర్బ్ అయినప్పుడు అక్కడి నుంచి వచ్చే మనకి వ్యర్థమంతా కూడా పైపుల్లోకి వచ్చి మన మంచినీటిలోకి వచ్చేస్తుంది. అలాగే ఎక్కడ పైప్ లైన్ డిస్టర్బ్ అయిందో తెలుసుకోవడానికి రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్నే తీసుకొచ్చి మళ్ళీ ప్లంబర్స్ని, ట్యాప్ ఇన్స్పెక్షన్ తీసుకొచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేసేదాకా వాటర్ సప్లై సరిగ్గా జరగట్లేదు. దీన్ని పూర్తిగా ఆధునీకరించాలంటే ఖచ్చితంగా కంప్యూటరైజ్డ్ చేయాలి, కొత్త సిస్టమ్ డెవలప్ చేయాలి. ఎక్కడైతే మనకి ఈ వాటర్ ట్యాంక్స్ అవసరం ఉన్నాయో ఆ ట్యాంక్స్ నిర్మించాలి. ఇవాటికి కూడా శివారు ప్రాంతాల్లో మంచినీరు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను అధిగమించాలంటే ముందు వాటర్ లైన్ సిస్టమ్ని డెవలప్ చేయాలి, కంప్యూటరైజ్డ్ చేయాలి. పూర్తిగా ఈ సిస్టమ్ని మనం మెరుగుపరుచుకుంటే గోదావరి నదీ వాహక ప్రాంతమైన రాజమండ్రిలో మంచినీటి కొరత ఉందని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాలి. కానీ దీని మీద దృష్టి పెట్టా. అట్ ద సేమ్ టైం నేను ఏపీఐఐసి చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఒక రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం కావాలని ఆలోచన చేశా. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేటర్స్ కానీ ఆనాటి మేయర్ కానీ ఇరు పార్టీల వారు కూడా నేను ఏపీఐసి చైర్మన్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుండి 2 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి కలెక్టర్ గారికి అప్పచెప్తే ఆ కలెక్టర్ గారి దగ్గర ఫండ్స్ మరుగున పడిపోయినాయి తప్ప కౌన్సిల్ తీర్మానం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నిర్లక్ష్యంతో అది రాకూడదు, శివరామ సుబ్రహ్మణ్యంకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి భావించి దాన్ని తప్పుదోవ పట్టించేశారు. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 2 కోట్లు ఏపీఐసి ఇచ్చింది కాబట్టి 3.5 crores స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇండోర్ స్టేడియంకి నేను కేటాయిస్తానని చెప్పి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద ఎమ్మెల్యే గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన దాని మీద ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇండోర్ స్టేడియం నిర్మించుకోలేకపోయాం. ఏకేసీ కాలేజీ పక్కన 6 acres ఎక్స్టెంట్ ఉంది. దాన్ని రిజల్యూషన్లో యాక్సెప్టెన్స్ వచ్చినప్పటికీ కూడా మనం దాన్ని సద్వినియోగపరచుకోలేకపోయాం. ఏపీఐసి ఫండ్స్ మళ్ళీ బ్యాక్అవుట్ అయిపోయినాయి. అలాగే గౌతమి గ్రంథాలయానికి కూడా గౌతమి గ్రంథాలయం ఉన్నటువంటి అనేక ప్రాచీనమైనటువంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. దాన్ని పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడినటువంటి మంచి బిల్డింగ్ని మనం అక్కడ కట్టుకోవాలని చెప్పి 2 కోట్ల రూపాయలు ఏపీఐసి నుంచి దానికి కూడా నిధులు కేటాయిస్తే ఆ కన్సర్న్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ తీసుకురాలేకపోయారు మన శాసనసభ్యులు. అంటే ఏదన్నా మంచి పని చెయ్యాలి అంటే అందరి తోడ్పాటు ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఇంట్రెస్ట్ లేని పాలిటీషియన్స్, ఇంట్రెస్ట్ లేని రాజకీయ నాయకులు, ఇంట్రెస్ట్ లేని వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా పాడవుతుందని చెప్పడానికి ఈ 2 ఉదాహరణలే నిదర్శనం.
అంటే ఎన్నికల వరకు రాజకీయాలు ఉండాలి కానీ ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇన్ని హర్డల్స్ మీరు ఎలా ఫేస్ చేస్తారు? డెఫినెట్గా శివరామ సుబ్రహ్మణ్యానికి పేరు రాకూడదు. శివరామ సుబ్రహ్మణ్యం మంచి కార్యం చేసినా సరే మనం వ్యతిరేకించాలన్న దాని మీదే కొంతమంది రాజమండ్రిలో నాయకులు ఆ రోజు ఆ ప్రవర్తన వల్లే ఇవాళ నేను ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థను అన్నారు చూడండి మీరు ఇందాక, ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడి శివరామ సుబ్రహ్మణ్యమే ప్రధాన ప్రతిపక్షం అనుకున్నారు తప్ప మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశాన్ని ప్రతిపక్షంగా చూసుకోలేదు, లేకపోతే వేరే పార్టీని ప్రతిపక్షంగా చూసుకోలేదు. కాబట్టి ఈ దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఏర్పడి నేను ఉదాహరణ చెప్తున్నా. రాజమండ్రి ఎమ్మెల్యే గారి పార్టీ మారితే ఎంతమందికి చెప్పేలారో నాకు తెలియదు, కానీ ఆయనతో వెళ్ళిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచన చేసుకోండి. శివరామ సుబ్రహ్మణ్యం ఒక ఆత్మీయ సమావేశం పెడితే కొన్ని వేల మంది వచ్చారు. దాదాపు ముఖ్య నాయకులు అందరూ అటెండ్ అయ్యి ఆ నాయకులు ఇచ్చినటువంటి సలహా మేరకు సూచనల మేరకే నేను కంటెస్ట్లోకి వచ్చాను. అది రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం. ఎవరికీ చెప్పకుండా పార్టీ మారిపోయి ఎవరికి ఇష్టం లేకపోయినా నేను పార్టీలోకి వెళ్ళాను కాబట్టి మీరు నాకు సహాయం చేయడానికి అడిగే వ్యక్తులు కొంతమంది అయితే అందరినీ అడిగి అందరితోనూ సూచనలకి రెస్పెక్ట్ ఇచ్చి నేను వాళ్ళ కంటెస్ట్లో ఉన్నాను. అంటే నాకు అందరి అభిప్రాయాలని గౌరవిస్తానని చెప్పడానికి ఇది ఒక కారణం. నేను 3-4 పాయింట్స్ చెప్తా. మేనిఫెస్టో అడిగారు కాబట్టి, ఒకటి, రాజమండ్రిలో గోదావరి నదీ వాహక ప్రాంతమైన రాజమహేంద్రికి డెఫినెట్గా మంచినీరుని శివారు ప్రాంతాలకు కూడా కనెక్టివిటీతో మనం సప్లై చేయాలి. 2, ఇండోర్ స్టేడియం నిర్మాణం ఇమీడియట్గా జరగాలి. 3, అవుట్డోర్ స్టేడియంకి సెంట్రల్ జైలు తరలించేస్తాం, సెంట్రల్ జైలు తరలించి ఇక్కడ స్టేడియం నిర్మాణం చేస్తామని చెప్పారు. అది నాకు మెటరలైజ్ అవుతుందని చెప్పి నేను ఇప్పటికీ భావించట్లేదు. దానికి కారణం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి అవుతుందని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. ఉన్న ఆర్ట్స్ కాలేజీలోనే నిజంగా వాళ్ళు మార్నింగ్ వాకర్స్ని కలవడానికి వెళ్తే దాదాపు 400 మంది పైన వాకర్స్ వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అక్కడ వాకింగ్ ట్రాక్ లేదు. ముందు అక్కడ వాకింగ్ ట్రాక్ మనం ఖచ్చితంగా పెట్టించుకోవాలి. అలాగే ఒక అవుట్డోర్ స్టేడియం నిర్మాణానికి పెట్టాలి అంటే ఇవాళ ఖచ్చితంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎంత ఎక్కువ ఎక్స్టెంట్ ఉందో చూసి ఆ స్టేడియం నిర్మాణం చేయించాలి. దానికి కూడా నేను టాప్ ప్రయారిటీ ఇస్తాను. అలాగే పేదవాళ్ళకి పక్కా గృహాలు కట్టించాలి. పక్కా గృహాలు కట్టించడం అంటే రాజమండ్రిలో 5-6 వేలు వ్యాంబే హౌసెస్ కట్టి డీడీలు తీసుకున్నటువంటి 5 సంవత్సరాల తర్వాత మీకు కేటాయింపులు జరుగుతున్నాయని చెప్తుంటే పేద ప్రజల కన్నీళ్లు ఏ రకంగా ఉన్నాయో రాజమండ్రిలో ఇవాళ చూస్తుంటే నేను సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని బాధపడుతున్నా. ఒక 20,000 రూపాయలు డీడీ తీసి 5 సంవత్సరాలు అయింది. 20,000 రూపాయలు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తన తాళిబొట్టు కానీ లేకపోతే తన ఇంట్లో వస్తువులు కానీ తాకట్టు పెట్టి ఇవాళ 20,000 రూపాయలు డీడీ తీసి గవర్నమెంట్కి కడితే ఇవాళకి అసంపూర్తిగా పూర్తయిన ఇల్లు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. ఇది దురదృష్టం. నా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణం ఉందో దాన్ని త్వరిగతిన పూర్తి చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళకి అవి చెందే విధంగా ప్రయత్నం చేస్తా. అంటే నేను భారతీయ జనతా పార్టీ చెప్పేటట్టుగా నేను చెప్పను. ఇంటింటికి గ్యాస్ పథకం అని చెప్పారు ఆయన ఆకుల సత్యనారాయణ గారు. వారిని ఒక క్వశ్చన్ చేస్తున్నా. ముందు కేజీ బేసిన్లో వచ్చే ఉత్పత్తి అయ్యే గ్యాస్ని గుజరాత్ తరలించకుండా ఆపుతున్నామని చెప్పి ఈనాటి ప్రధానమంత్రి, అది ఇప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో ఒక ప్రకటన చేయించండి. ముందు ఖచ్చితంగా కేజీ బేసిన్లో ఉత్పత్తి అయ్యే గ్యాసు ఆంధ్ర రాష్ట్రానికి, తూర్పుగోదావరి జిల్లాకి, రాజమండ్రికి, తుమ్మలాకి కూడా ఉపయోగపడుతుంది. తరువాతే మేము గుజరాత్ పట్టుకెళ్తామని చెప్పి చెప్పగలిగితే నరేంద్ర మోడీ గారితోనో వెంకయ్యనాయుడు గారితోనో ఆ మాట చెప్పించగలిగితే మీరు రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నేను ఆచరణ కాని హామీలు ఇస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇంటింటికి గ్యాస్ పథకం అని చెప్పి ఎందుకు ఉత్తుత్తి గ్యాస్ మాటలు మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు మీ వెనక ఒక బ్రిడ్జి కనిపిస్తుంది, హేవలక్ బ్రిడ్జి, పాత రైలు వంతెన. ఇది చెన్నై హౌరా మధ్య ఏనాడో వేసిన వంతెన. దీన్ని టూరిజం స్పాట్గా చేస్తామని గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే అయితే కనుక దీన్ని ఏ విధంగా దీన్ని తీర్చిదిద్దుదామని మీరు భావిస్తున్నారు? అదేవిధంగా టూరిజం స్పాట్గా రాజమండ్రి హబ్ని తయారు చేసే అవకాశం? డెఫినెట్గా టూరిజం హబ్ తయారు చేయాలి. రాజమండ్రికి టూరిస్ట్ కేంద్రంగా ఉండాలి. ఇక్కడి నుంచి మనం ఏదైతే పట్టిసీమ ప్రాంతం కానీ లేకపోతే పాపికొండల ప్రాంతం కానీ కొన్ని వేల మంది రాజమండ్రి వస్తున్నారు ఇవాళ కేవలం టూరిజం ఇంట్రెస్ట్ తోటి. ఈ టూరిజం ఇంట్రెస్ట్ని మనం వాళ్ళకి కలగాలి అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి సరౌండింగ్స్ అన్నీ కూడా
పూర్తిగా టూరిజం డెవలప్ చేసే విధంగా మనం ప్లాన్ చేయాలి. హ్యావ్లాక్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి రైల్వే గవర్నమెంట్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ ఇది రెస్పాన్సిబిలిటీ. ఈ స్టేట్ గవర్నమెంట్ రైల్వే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, రైల్వే వాళ్ళు ఈ బ్రిడ్జికి ఇంతవరకు ఇన్ని సంవత్సరాల దీనికి నిర్మాణానికి ఇన్ని సంవత్సరాలే దీనికి ఉంది తప్ప దీని మీద ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదని చెప్పి వాళ్ళు ఏదో అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు సీనియర్ ఇంజనీర్స్. ఈ పరిస్థితిలో హ్యావ్లాక్ బ్రిడ్జ్ని ఖచ్చితంగా డెవలప్ చేయాలి. దాన్ని వాకింగ్ ట్రాక్ కిందన్నా సరే, అట్లీస్ట్ 2 వీలర్ వెళ్ళేదానికైనా సరే మనం తయారు చేసి పిచ్చుకలంక ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుంటే టూరిజం హబ్ కింద తయారవుతుంది, టూరిజం సెంటర్ కింద తయారవుద్ది, టూరిస్టులు పెరుగుతారు, రాజమండ్రిని పర్యాటక కేంద్రంగా గుర్తిస్తారు. సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు రాజమండ్రి 4th బ్రిడ్జ్ వస్తుంది మనకి. అయితే రోడ్ కమ్ రైలు వంతెన పరిస్థితి ఆసియాలోనే అతి పొడవైన రైలు బ్రిడ్జ్ కింద మంచి, అది కూడా ఒక గుర్తింపు పొందిన ప్రాంతం. దాని పరిస్థితి మీకు తెలుసు. దాని మీద మీరు ఏ విధంగా, మీరు ఎమ్మెల్యే అయితే కనుక రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ పరిస్థితి వచ్చేటప్పటికి దురదృష్టం. అసలు అక్కడ ప్రయాణం చేయాలంటేనే చాలామంది భయపడిపోతున్నారు. అంటే కేవలం యాక్సిడెంట్స్ గురించి కాదు, లేకపోతే ఏదో జరిగిపోతుందని కాదు, నడువుని నొప్పి వచ్చేస్తుంది, బాడీలో మొత్తం సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ రకమైన డిస్టర్బెన్స్ రావడానికి ప్రధాన కారణం అధికారులు ఉన్న అలసత్వం. అధికారులు చేసినటువంటి ఎన్నిసార్లు రిపేర్ చేసినప్పటికీ కూడా అది బాగుపడట్లేదంటే నిపుణులైనటువంటి ఇంజనీర్లు తీసుకురావాలి, దాని స్ట్రెంగ్త్ చూడాలి, దాన్ని ఏ రకంగా ఉపయోగించాలి అన్న దాని మీద ఆలోచన చేయాలి. దానికి కారణం ఏంటంటే రైల్వే ట్రాక్ను ఉపయోగించాలా, రోడ్డు మార్గాన్ని ఉపయోగించాలా, రెండు ఉపయోగిస్తే వచ్చే నష్టం ఉందా, ఇబ్బంది ఉందా, లేకపోతే ఇలాగే ఉండిపోతుందా అన్న దాని మీదే మనం మనసు పెడితే డెఫినెట్గా దాని మీద మనసు పెట్టి దాన్ని స్పష్టత తీసుకురావడానికి, అంటే స్పష్టత మీన్స్ నేను అనేది ఏంటంటే దాన్ని నిపుణులైనటువంటి ఇంజనీర్లను తీసుకొచ్చి ఏదో ఒకటి రైల్వే ట్రాక్ కానీ రోడ్ ట్రాక్ కానీ ఉండే విధంగానే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనకి ఇంకో 3rd బ్రిడ్జ్ కూడా వస్తుంది కాబట్టి, ఈ 4th బ్రిడ్జ్ కూడా వస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ దేనికో ఒక దానికి దాన్ని ఉపయోగించుకుంటే డెఫినెట్గా ఆ బ్రిడ్జ్ని కూడా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా. అంటే రాజమండ్రికి ఒక ఎయిర్పోర్ట్ ఉంది, జలమార్గం కూడా గతంలో ఉండేది, అయితే అది కూడా పోయింది. ఇప్పుడు మెయిన్ ట్రాక్లో, రైల్వే ట్రాక్లో ఉంది, మెయిన్ హైవే మీద ఉంది. ఇన్ని రకాల సౌకర్యాలు ఉన్న నగరం ఎక్కడ ఉండదు. ఆ స్థాయిలో అయితే అందరూ ఊహించే విధంగా బయట ఇవే అవకాశాలు ఉంటే కనుక చాలా అభివృద్ధి చెందేది. దాదాపు 6.5 దశాబ్దాల కాలంలో రాజమండ్రి అంత స్థాయిలో అభివృద్ధికి నోచుకోకపోవడం కారణం. దురదృష్టం ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి. రాజమండ్రిని అభివృద్ధి పరచాలి, రాజమండ్రికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలన్న దాని మీద ఖచ్చితంగా ఒక ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉండాలి అంటే డెఫినెట్గా ఒక విజన్ ఉండాలి. విజన్ ఉండాలి, కానీ ఆ విజన్ ఉన్నప్పటికీ కూడా చేయడంలో అలసత్వం ఉంది, చేయించుకోవడంలో ఇంట్రెస్ట్ పోయింది. దానికి కారణం నేను ఎవరిని నిందించాలో నాకు అర్థం అవట్లేదు. శివారు గ్రామాలన్నీ కూడా రాజమండ్రి కార్పొరేషన్లో విలీనం చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చిన గ్రామాలు కూడా ఇవాళ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దానికి కారణం ఏంటి? మనం గవర్నమెంట్ని ఒప్పించాలి, ప్రభుత్వంతో నిధులు కేటాయించబడేలా చేయాలి, ఆ గ్రామాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. అంటే రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ కానీ అవన్నీ కూడా నిర్మాణం జరగాలంటే వాళ్ళకి ఈ నగరంలో కలపడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదన్నది వాళ్ళకి మనం నమ్మకం క్రియేట్ చేయాలి. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అయ్యేదాకా 5 ఇయర్స్ మినిమం వాళ్ళకి ఏదైతే పంచాయతీ పన్నులు కడుతున్నారో అదే రకమైన ట్యాక్సేషన్ ఉండాలి తప్ప ఇవాళ మనం నగరంలో కడుతున్నటువంటి ఈ ట్యాక్సేషను విలేజ్ల్లో ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకి చాలా నష్టం జరుగుద్ది. వాళ్ళు అందుకే దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా ఉండాలి తప్ప ప్రభుత్వమే మనల్ని ఒప్పించే విధంగా మనం ప్రయత్నం చేయకూడదు. సుబ్రహ్మణ్యం గారు, రాజమండ్రి నుంచి నన్నయ్య యూనివర్సిటీ తరలిపోకుండా పెద్ద ఎత్తున ఉద్యమం సాగించారు. అదొక సహకారం కూడా వచ్చింది. దాదాపు ఏపీఐసిసి నిధులతో దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతున్న సందర్భం కనిపిస్తుంది మనకి. దీన్ని మీరు అంటే రాజమండ్రిని విద్యా వైద్య పరంగా మీరు ఎమ్మెల్యే అయితే ఏ విధంగా తీర్చిదిద్దనున్నారు? ఖచ్చితంగా నన్నయ్య యూనివర్సిటీకి మనం ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ నన్నయ్య యూనివర్సిటీకి ఉన్న దుస్థితి ఏ యూనివర్సిటీకి లేదు. వాళ్ళ రాజమండ్రిలో నన్నయ్య యూనివర్సిటీ ఉంది కాబట్టి దీనికి యూజీసీ గ్రాంట్స్ తీసుకురావడంలో కూడా మనం విఫలం అవుతున్నాం. దానికి కారణం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.
ల్యాండ్ లేదు. కానీ ఈ మధ్య కాలంలోనే మేము చైర్మన్గా ఉన్నప్పుడే అప్పటి కలెక్టర్ గారితోనూ సబ్ కలెక్టర్ గారితోనూ మాట్లాడి రాజమండ్రికి నన్న యూనివర్సిటీకి ఎవరైతే ల్యాండ్ మనకి ఇవ్వడానికి అభ్యంతరాలు పెడుతున్నారో వారందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ముందు ల్యాండ్ డిస్ప్యూట్ని క్లియర్ చేయడం జరిగింది. అంటే ముందు ల్యాండ్ ప్రొక్యూర్ అయింది అక్కడ వాళ్ళ. అది నా చొరవే, నేను చేసిన చొరవ వల్లే ఆనాడు ఎమ్మెల్సీ చైతన్యరాజు గారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైతే కోర్టులో పిల్ ఫైల్ చేశారో దాన్ని డ్రాప్ చేసుకుని ఆ రోజు నన్న యూనివర్సిటీకి స్థలం ఇవ్వడానికి దోహదపడ్డారు. లేదా ఖచ్చితంగా తరలిపోయేదే కదా. ఈ నన్న యూనివర్సిటీకి ఏపీఐసి నుంచి కూడా నేను కొంతవరకు వాళ్ళకి పక్కా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కొన్ని బిల్డింగ్ ఇవ్వడానికి మేము 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. అంటే నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే రాజమండ్రిలో ఖచ్చితంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఇక్కడ నాకు తెలిసి రాజమండ్రి సరౌండింగ్లో దాదాపు 20 నుంచి 25 ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి ఇవాళ. ఏమండి, మళ్ళీ ఫార్మసీ కాలేజీలు వచ్చినాయి, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక యూనివర్సిటీ ఉంది. కానీ ఈ సిస్టమ్ను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మటుకు ఖచ్చితంగా మెరుగైన సౌకర్యాలు యూనివర్సిటీకి కావాలి. అంటే డెఫినెట్గా ఆ యూనివర్సిటీని మనం కాపాడుకున్నామన్న ఆలోచన కన్నా దాన్ని పటిష్టపరుచుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకుంది. ఆ రకంగా కూడా నన్న యూనివర్సిటీని స్ట్రెంథెన్ చేసి ఇంకా రావాల్సిన కోర్సులన్నీ కూడా తీసుకొచ్చి ఈ నన్న యూనివర్సిటీని ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామి యూనివర్సిటీగా తయారు చేయడానికి 5 సంవత్సరాల్లో ప్రక్కా ప్రణాళికతో ముందుకెళ్తాను సార్. మీరు ఏపీఐసి చైర్మన్గా ఉండగానే రాజమండ్రి కేంద్రంగా ఈ నిరుద్యోగులందరికీ ఉపాధి కార్యక్రమాలు అందించడానికి ఒక పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని గట్టి ప్రయత్నం చేశారు. ఎందువల్ల అది అంటే ఒక కొలిక్కి రాలేకపోయింది? దానికి కారణం ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంది. రాజమండ్రి సరౌండింగ్స్ ఉన్నది ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది రిమైనింగ్ పార్ట్. ఈ ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ అవ్వాలి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ కన్సర్న్. అది ఆ సెంట్రల్ కన్సర్న్ ఒక్కసారి ఫారెస్ట్ ల్యాండ్ డీనోటిఫై చేయడం అంటే దాదాపు పార్లమెంట్లో చట్టం కావాలి. అంటే ఆ లెవెల్ ప్రయత్నం జరగాలి అంటే నాకున్న ఏపీఐసి చైర్మన్ పదవికి సరిపోదు అది. కానీ నేను రాజమండ్రిలో ఒక టింబర్ సిటీ పెట్టాలని ప్లాన్ చేశాను. కారణం ఏంటంటే కల్పవర్తకులు రాజమండ్రి మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవుట్స్కట్స్లో ఎక్కడన్నా సరే ఒక టింబర్ సిటీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా హెవీ లోడ్స్ వచ్చినా లేకపోతే ఎవరికన్నా మంచి సౌకర్యం ఎవరికన్నా కావాలనుకుంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే ఒక టింబర్ సిటీ రాజమండ్రిలో డిస్టర్బ్ అవ్వకుండా ట్రాఫిక్ని పెట్టాలని ప్లాన్ చేశాను. కానీ ఎక్కడ కూడా ఈ ల్యాండ్స్ని మనం ఎక్వైర్ చేయడం అంటే చాలా కష్టమైంది. ఎందుకంటే చుట్టూ సరౌండింగ్ రాజమండ్రిలో ఉన్న కోటీశ్వర్లు అందరూ భూములు ఉన్నాయి. ఎవరిని ఎక్కడ టచ్ చేసినా సరే మనం ఒక్కసారి వాళ్ళ మీద పలానా ల్యాండ్ మాకు కావాలి ఏపీఐసి రిక్విజిషన్ ఫైల్ చేస్తుందని తెలిస్తే శివరామ సుబ్రహ్మణ్యాన్ని రాజమండ్రిలోనే తొక్కేస్తారు. సో దాని విషయం కూడా వద్దామండి. ఏపీఐసి చైర్మన్గా ఉన్నప్పుడు మీరు రాష్ట్రంలోనే కాదు పెద్ద స్థాయిలో ఉన్న దేశంలో ఉన్న పెద్ద వ్యక్తులతో ప్రాణాలకు తెగించి అక్కడ విధి నిర్వహణ చేశారన్నది జగమెరిగిన సత్యం. చాలా రకాల పోరాటాలకి ప్రాణాలకు తెగించి మీరు కూడా చాలా ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇన్ని అవాంతరాలు ఎదుర్కొని నిలబడగలిగారు. ఏ ధైర్యంతో మీరు ఆ పోరాటం సాగించారు? నాలో ఉన్న డిసిప్లిన్, అది నాలో ఉన్న కమిట్మెంట్, నాకున్న రెస్పాన్సిబిలిటీ, ఈ మూడే నాకు ప్రధానం. నేను రాజకీయాల్లో ఉన్నందుకు రాజకీయంగా నాకు ఒక పదవి అప్పచెప్పినప్పుడు ఆ పదవికి న్యాయం జరగాలి. అందులో స్టేట్ ఇంట్రెస్ట్ ఉండాలి, నేషనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలని కొంతమంది బడా పారిశ్రామికవేత్తలు తన గుప్పెట్లో పెట్టుకుని చిన్న పారిశ్రామికవేత్తల్ని అంటే స్మాల్ స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్కి ల్యాండ్ లేకుండా వాళ్ళు మొత్తం సిస్టమ్నే వాళ్ళు పాడు చేశారు. ఆ పాడు చేసిన నేపథ్యంలోనే మనసు పెట్టాను, ఈ రాష్ట్రంలో ఎవరైతే పారిశ్రామికంగా భూములు తీసుకుని పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించకుండా వ్యక్తిగత ప్రయోజనాలు వారు దాన్ని ఆశించి ఆ ల్యాండ్స్ కూడా ఏదో 100 ఎకరాలు 200 ఎకరాలు కాదు, వేలాది ఎకరాలు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. దాని మీద ప్రైవేట్ బ్యాంక్స్లో లోన్స్ తెచ్చుకున్నారు. ఎన్నో చట్ట ఉల్లంఘనలు జరిగినాయి. అందులో ఆ ఉల్లంఘనలన్నీ కూడా నేను పట్టుకున్న నేపథ్యంలోనే ఎవరైతే ఈ రాష్ట్రంలో బ్యూరోక్రాట్స్ మేమే సిస్టమ్, మేమే డెమోక్రసీ, మేమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, పొలిటీషియన్స్ అందరూ కూడా అవకాశవాదులు, పొలిటీషియన్స్ అంటే వాళ్ళు ఆపర్చునిస్టులు, పొలిటికల్గా వాళ్ళు ఏ విధంగా మంచి పని చేయడానికి కాదు,
వాళ్ళకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని వాళ్ళ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికే ప్రయత్నం చేసే వాళ్ళే పొలిటీషియన్స్ అని చెప్పి చెప్తున్న బ్యూరోక్రాట్స్ని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టారు. ఎవరైతే చట్ట విరుద్ధంగా, ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనులు చేసినటువంటి ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరి మీద దృష్టి పెట్టా. గతంలో పనిచేసిన ఏపీఐఐసిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఈ రెవెన్యూలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ, ఏ రకంగా అయితే కొంతమంది నాయకులకి, కొంతమంది పారిశ్రామికవేత్తలకి ఫేవర్ చేశారో వాళ్ళందరి ఫైల్స్ దుమ్ము దులిపా. దుమ్ము దులపడమే కాదు, చెంచల్ కూడా జైలుకి కూడా వెళ్ళొచ్చారు. శివరామ సుబ్రహ్మణ్యంలో ఉన్నటువంటి క్రమశిక్షణ అదే. కొన్ని వందల రాజకీయ నాయకులు నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు. సాక్షాత్తు రాజమండ్రికి స్పెషల్ ఫ్లైట్స్లో కొంతమంది వచ్చారు. వచ్చి అనేక రకాల ప్రలోభాలకి నన్ను గురి చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఒక్కటే మాట చెప్పా, మీరు నిజాయితీగా ఉంటే నేను ఇబ్బంది పెట్టను, మీరు సరెండర్ చేస్తే ఇబ్బంది పెట్టను. మీరు ఏపీఐఐసి చైర్మన్ని కానీ, ఏపీఐఐసిని కానీ, ప్రభుత్వాన్ని కానీ మీరు ఇబ్బంది పెట్టదలుచుకుంటే నేను మీకు సహకారం ఇవ్వలేనని చెప్పి నిర్వర్ధంగా చెప్పాను. ఆ నేపథ్యంలోనే నన్ను ఇబ్బందులు పెట్టడానికి, నా మీద కొన్ని అపవాదులు వేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చాయి మీ దగ్గర? ఎలాంటి ఒత్తిడి? అన్ని రకాల ఒత్తిడి. ఒత్తిడి అని మీన్స్ ఇది ఫైనాన్షియల్గా కావచ్చు, రాజకీయంగా మిమ్మల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానని చెప్పే మాటలు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారితోనూ లేకపోతే వేరే వాళ్ళతోనూ శివరామ సుబ్రహ్మణ్యం అనేవాడికి టాప్ ప్రయారిటీ ఇప్పించే విధంగా చేస్తానని చెప్పే మాటలు కానీ, ఏదో రకమైన ప్రయోజనాలు నాకు కలిగించడానికి ప్రయత్నం చేశారు. అంటే భౌతికంగా ఎక్కడా కూడా భౌతికంగా అంతం చేస్తామని కూడా కొన్ని హెచ్చరికలు, భౌతికంగా అంతం చేస్తామని చెప్పి ఆల్మోస్ట్ నా రాజకీయ జీవితంలో 100 సార్లు ఎదుర్కొని ఉంటాను నేను, ఈ మాటలు కానీ ఈ ఫోన్స్ కానీ. కానీ నేను ఎప్పుడు అధైర్యపడలా. కారణం ఏంటంటే చేసేవాళ్ళు ఎప్పుడు చెప్పరు, చెప్పేవాళ్ళు ఎప్పుడు చేయరు. నా కాన్సెప్ట్ అది. కానీ ఏపీఐసి చైర్మన్గా పనిచేసినప్పుడు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఎందుకు సాటిస్ఫాక్షన్ అంటే 2 సంవత్సరాల వ్యవధిలో దాదాపు ఈ రాష్ట్రంలో 2,70,000 ఎకరాలు ఏపీఐఐసికి ల్యాండ్ బ్యాంక్ ఉంటే దాంట్లో 45,000 ఏకర్స్ బ్యాక్అవుట్ చేసాం. అంటే ప్రభుత్వానికి సరెండర్ చేయించాం. అంతేకాకుండా లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని చెప్పి అనంతపురం జిల్లాలో ఉంటే దానికి దాదాపు 15,000 ఎకరాలు కేటాయించబడిన భూమిని వాళ్ళు అక్రమంగా వాడుకుంటే దాన్ని బ్యాంకులో ఆ ల్యాండ్ని కుదువు పెట్టి దాదాపు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు లోన్స్ తీసుకున్న నేపథ్యంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని పూర్తిగా క్యాన్సిల్ చేయించడానికి నేను ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యా. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ అని చెప్పి ఒక పెద్ద ఐటీ సాఫ్ట్వేర్ పార్క్ ఒకటి ఉంది. అందులోనే మా ఏపీఐఐసికి గవర్నమెంట్ స్టేక్ వచ్చి 11% ఉంటే దాన్ని వాళ్ళు 0.1% తీసుకొచ్చేశారు. అంటే ఏపీఐఐసి ఇన్వెస్ట్మెంటు సరైన టైంలో పెట్టలేదు కాబట్టి ఆ 2 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టలేనందుకు కేవలం 0.5కి తీసుకొచ్చినటువంటి స్టేక్ని రహేజా గ్రూప్కి నోటీసులు ఇచ్చాం. రహేజా సంబంధించినటువంటి టాప్ ఎండీస్ని కూడా హైదరాబాద్ వచ్చారు. వచ్చి అక్రాస్ ద టేబుల్ మా ఆఫీసర్స్తో కూర్చుని డిస్కస్ చేసి ఆ రహేజాలో ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈజ్ స్టేక్ 11% స్టేక్ని ఎస్టాబ్లిష్ చేసాం. దానికి కారణం ఏంటంటే 11% స్టేక్ కాస్ట్ ఎంతంటే ఇవాళ దాదాపు 2,000 crores ఎవ్రీ ఇయర్ రెంటల్ ఇన్కమ్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం నాకు తెలిసి 85 కోట్ల రూపాయలు. అంటే ప్రభుత్వానికి ప్రయోజనం తీసుకురావడానికి నేను చేసిన ప్రయత్నం. అలాగే ఎంఆర్ ప్రాపర్టీస్ వివాదంలో కూడా శివరామ సుబ్రహ్మణ్యమే కేంద్రంగా మారాడు. శివరామ సుబ్రహ్మణ్యమే కేంద్ర బిందువు అయ్యాడు. వాళ్ళ ఎంఆర్ ప్రాపర్టీస్ వివాదంలో ఎంఆర్ వివాదాన్ని బయటికి తీసుకొచ్చాం. ఎంఆర్ ప్రాపర్టీస్లో ఎవరైతే అక్రమంగా ఈ లేఅవుట్ చేసి వాళ్ళు తక్కువ ధరకే విల్లాలు విక్రయించారో ఆ విక్రయించిన విల్లాల విషయంలో పక్కన పెట్టి ఇంకా వాళ్ళు ఏదైతే అందులో డీవియేషన్స్ ఉన్నాయో, వైలేషన్స్ ఉన్నాయో అవి పట్టుకున్నాం. అందులోనే కొంతమంది ఆఫీసర్స్ కూడా జైలుకి వెళ్ళారు. అలాగే నాకు తెలిసి రాజకీయాల్లో నేను నిజాయితీగా ఉన్నానని చెప్పి నేను నమ్ముతున్నాను. నా పక్కవాడు కూడా నన్ను నమ్ముతున్నాడు. ప్రజలు కూడా నమ్మారు కాబట్టి ఖచ్చితంగా శివరామ సుబ్రహ్మణ్యం టెన్యూర్లో చైర్మన్గా చేసినప్పుడు ఈ రాష్ట్రంలో మంచి జరిగింది, ఇండస్ట్రియలైజేషన్ కూడా పెరిగింది. మీరు అనుకుంటున్నారు నా టైంలో 50,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ పెట్టడానికి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఇండస్ట్రియలిస్టులు వచ్చారు. దాదాపు 12 కంట్రీస్ నేను వెళ్ళాను. 12 కంట్రీస్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయుల్ని, ప్రవాస ఆంధ్రుల్ని కూడా కలుసుకుని ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇన్వెస్ట్ చేయండి,
పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని చెప్పి నేను అక్కడికి వెళ్ళి సెమినార్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడి నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. అంటే నేను చేసిన పనికి, నేను చేసిన ప్రయత్నానికి మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా నేను అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఇవాళ ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నా. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీ వారైనప్పటికీ కూడా నేను మిమ్మల్ని గ్రీట్ చేస్తున్నాను, కంగ్రాచులేషన్స్, మీరు చేస్తున్నది షహబాష్. నిజంగా కాంగ్రెస్ పార్టీలో మీలాంటి కార్యకర్త, మీలాంటి నాయకుడు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీయే గర్వపడాలని చెప్పారు. నాకు చెప్పడమే కాదు, పత్రికలకు కూడా చెప్పారు ఈ మాట. పత్రికలకు కూడా చెప్పి, పత్రికల్లోనూ టీవీ ఛానల్స్లో కూడా వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏపీఐఏసీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం చక్కగా పనిచేస్తున్నాడు, ఆ పార్టీ అటువంటి వాళ్ళని గుర్తించాలి, రికగ్నైజ్ చేయాలని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంటే పక్క పార్టీ వాళ్ళు కూడా నన్ను అభిమానించే అంత విధిగా నేను పనిచేశాను ఆ రోజుల్లో. అంటే మీలాంటి ఫైటర్ అసెంబ్లీలకు వెళ్ళాలని చెప్పి ఇక్కడ మీ సన్నిహితులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఇక్కడ మిమ్మల్ని నమ్ముకున్న మీ కార్యకర్తలు కానీ వీరందరూ కోరుకోవడం వల్ల కానీ, లేకపోతే బలంగా ఫోర్స్ చేయడం వల్ల మీరు ఎన్నికల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని భావించవచ్చు? ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అయితే నా స్నేహితుడు బాగుంటాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుంటారు. బాగుంటాం మీన్స్ ఏంటంటే దోచిపెట్టడం కాదు. కారణం సుబ్రహ్మణ్యం నా స్నేహితుడు, రాజమండ్రికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నా స్నేహితుడు నా కష్టంలో ఉంటాడు, నా స్నేహితుడు నా సమస్యల్లో ఉంటాడు, నా స్నేహితుడు నాకు ఇబ్బంది వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తాడని నమ్ముతున్నారు. కాబట్టే ఇవాళ నేను ఈ రకమైన ముందడుగులో ఉన్నాను, ముందులో ఉన్నాను. అందుకే చెప్తున్నాను మీకు, నేను నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టను, స్నేహితులను దూరం చేయడానికి నేను ఇష్టపడను. కారణం నేను ఇందాకే చెప్పాను మీకు, స్నేహితులే ఇన్వెస్ట్మెంటు, స్నేహితులే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. అంతేకాదు రాజమండ్రికి చాలా మంచి పనులు చేయొచ్చు. రాజమండ్రికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాన్ని మనం మనసు పెట్టి ఆలోచించి ఒక విజన్తో ముందుకెళ్తే రాజమండ్రిలో పేదవాళ్ళకి సౌకర్యాలు పెరుగుతాయి, మధ్యతరగతి కుటుంబీకులకి సౌకర్యాలు పెరుగుతాయి, రాజమండ్రికి కావలసినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు, అధికారులను రాజమండ్రి తీసుకొచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరచుకోవచ్చు. ఈ రకమైన ఆలోచనలు నాలో ఉన్నాయి. రానున్న పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఏముంది, పుష్కరాలు వచ్చేస్తాయి, నిధులు వచ్చేస్తాయని చెప్పారు. గత 2002 సంవత్సరంలో నేను కార్పొరేటర్గా ఉన్నాను, అప్పుడు ఫ్లోర్ లీడర్గా కూడా కొన్నాళ్ళు ఉన్నాను. అప్పుడు అబ్జర్వ్ చేశాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రాజమండ్రికి 100 కోట్లు నిధులు ఇస్తామని చెప్పారు. దురదృష్టం ఏంటంటే నాకు తెలిసి 20 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు సంశయించి చివరి నిమిషం వరకు కూడా మనకి నిధులు రావచ్చే పరిస్థితి లేదు. ఇది బుచ్చే చౌదరి గారు చెప్పాలి క్లారిఫికేషన్. మున్సిపల్ కార్పొరేషన్ ప్రపోజల్స్ పంపింది, రాజమండ్రిని పుష్కరాల కాన్సెప్ట్లో దృష్టిలో పెట్టుకుని 100 కోట్ల అభివృద్ధి పనులు చేయాలి రాజమండ్రికి. ఈ అభివృద్ధి పనులు చేయడానికి 100 కోట్లు అవసరం అవుతాయని చెప్పి ఆనాటి కార్పొరేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపితే దాదాపు పుష్కరాలు 2 నెలలు ఉన్నాయనిగా కూడా నిధులు రిలీజ్ కాకపోతే హడావిడిగా మనం ఒత్తిడి తీసుకొస్తే ప్రభుత్వం మీద కొంతవరకు నిధులు కేటాయించబడితే ఆ నిధులతో అరకొర పనులు పూర్తి చేసుకోగలిగాం తప్ప ఎక్కడ కూడా పరిపూర్ణంగా పనులు పూర్తి చేసుకోలేకపోయాం ఆ రోజుల్లో. అంటే నేను ఆ రోజు కార్పొరేషన్లో ఉన్నాను కాబట్టి నా అనుభవం చెప్తున్నాను. నేను ఈ పుష్కరాలకి మీరు ఎమ్మెల్యే అయితే కనుక ఎట్లాంటి డెవలప్మెంట్ ఆలోచిస్తారు? డెవలప్మెంట్ మీన్స్ నేను చెప్పాను మీకు ఇందాక, ఒక ఒలింపిక్ గేమ్స్ జరిగే ప్రాంతాన్ని ఒలింపిక్ సిటీ అంటారు. ఒక కామన్వెల్త్ గేమ్స్ జరిగే చోట కామన్వెల్త్ సిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే పుష్కరాలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా పర్మనెంట్గా రాజమండ్రికి ప్రయోజనం చేకూరాలి. రేవులు అభివృద్ధి పరచుకోవడం, లేకపోతే ఏటిగట్లు పటిష్టపరచుకోవడం, స్టెప్స్కి టైల్స్ వేసుకోవడం కాదు. రాజమండ్రిలోకి వచ్చే యాత్రికుడు కానీ టూరిస్ట్ కానీ పర్మనెంట్గా రాజమండ్రిని లైక్ చేయాలి. రాజమండ్రి వచ్చే ప్రతి వ్యక్తి కూడా రాజమండ్రి ఖచ్చితంగా సుందర నగరం, రాజమండ్రిలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి, రాజమండ్రిని డెఫినెట్గా మనం గుర్తుపెట్టుకోవాలన్న విధంగా రాజమండ్రిని పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పరచుకోవాలి అంటే కొంత కాన్సెప్ట్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ ఏంటంటే రాజమండ్రి పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవాలి, రాజమండ్రిలో టూరిజం డెవలప్ అవ్వాలి. ఈ రకమైన మనం ఖచ్చితంగా పనిచేయగలిగితే రాజమండ్రికి అభివృద్ధి చెందుతుంది.
పుష్కర ఈవెంట్ని సక్సెస్ఫుల్గా మనం నిర్వహించుకోవచ్చు. ఎవరు మాట్లాడినా మురళీమోహన్ గారి దగ్గర నుంచి ఎవరు మాట్లాడినా పుష్కరాలు వచ్చేస్తున్నాయి కాబట్టి రాజమండ్రిని ఇంకా దుమ్ము దులిపేస్తామంటున్నారు. ఒక్కసారి 2002లో 2003లో వచ్చిన పుష్కరాలని మనం కంపేర్ చేసుకుంటే ఎంత నిధులు వచ్చినాయో, ఏ రకంగా అరకొర పనులు పూర్తయినాయో మనం ఒకసారి గమనించుకుంటే అప్పుడు మనం మాట్లాడచ్చు. కానీ ఇవాళ ఏ ముఖ్యమంత్రి అయినా నేను ముఖ్యమంత్రిని అయితే అన్ని నగరాలు అభివృద్ధి పరుస్తానని చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులను అడిగే క్వశ్చన్ ఒకటే, అసలు మీకు ఏ నగరం మీద ఇంట్రెస్ట్ ఉందని అడగాలనుకుంటున్నాను నేను. అన్ని నగరాలు మీన్స్ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేశారు, ఈ రాష్ట్రంలో 9 నగరాలని అభివృద్ధి పరచాలనుకుంటున్నామని చెప్పారు. ఆ 9 నగరాల్లో రాజమండ్రి లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేస్తోంది. ఈ కనీసం నరేంద్ర మోడీ గారు మాట్లాడినా, వెంకయ్యనాయుడు గారు మాట్లాడినా రాజమండ్రిని అభివృద్ధి పరిపిస్తామని చెప్పి మాటలు ఎవరు మాట్లాడలేకపోతున్నారు. అంటే ఈ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పకూడదు. గతంలో నేను చేశాను కాబట్టే ప్రజల్ని ఓటు అడగడానికి నాకు హక్కు ఏర్పడింది. వాళ్ళ ఎందుకు ఏర్పడింది అంటే కొన్ని మంచి పనులు చేశాను, మంచి కార్యక్రమాలు చేశాను. ఎక్కడ దేవాలయాలు కట్టినా, ఎక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టినా, ఎక్కడ చర్చిలు కట్టినా, ఎక్కడ మసీదులు కట్టినా శివరామ సుబ్రహ్మణ్యం కాంట్రిబ్యూషన్ ఉంది. వాళ్ళ శివరామ సుబ్రహ్మణ్యం కాంట్రిబ్యూషన్ మీన్స్ అది ఫిజికల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, మోరల్గా కావచ్చు, ఏదైనా కావచ్చు. నా వల్ల కొంతవరకు ఆ మతాలని వాళ్ళ ఆచారాలని గౌరవించాను నేను. అలాగే ఎంతోమంది విద్యార్థుల్ని నేను చదివిస్తున్నాను. నాకు ట్రస్ట్ లేదు, నా తల్లిదండ్రుల పేరు మీద నేను ట్రస్ట్ ఎక్కడా ఏర్పాటు చేయలేదు. మీరు కావలిస్తే రాజమండ్రిలో ఉన్నటువంటి కార్పొరేట్ కాలేజెస్ని అడగండి, లేకపోతే కొన్ని కార్పొరేట్ స్కూల్స్ని అడగండి. శివరామ సుబ్రహ్మణ్యం గారు మీ స్కూల్కి ఎంత ఫీజు కడుతున్నారు, మీ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ చదివిస్తారని చెప్పి మీరు తెలుసుకోగలిగితే మీరు జర్నలిస్ట్గా మీకు అసలు విషయం బయటకు వస్తుంది. ఎవరైతే బాగా చదువుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళని చదివిస్తున్నవాడు శివరామ సుబ్రహ్మణ్యం. ఎవరైతే పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి తాళిబొట్లు ఇచ్చినటువంటి శివరామ సుబ్రహ్మణ్యం, బట్టలు పెట్టినటువంటి వ్యక్తి ఈ రాజమండ్రిలో శివరామ సుబ్రహ్మణ్యం. అలాగే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నప్పుడు నాకున్న దాంట్లో కొంత, నాకు 10 రూపాయలు ఉంటే వాళ్ళకు 4 రూపాయలు 5 రూపాయలు నేను ఇచ్చే పరిస్థితుల్లో శివరామ సుబ్రహ్మణ్యం ఉన్నాడు. అటువంటి మంచి పనులు నాతో చేయించుకున్న వ్యక్తులు ఉన్నారు రాజమండ్రిలో. నాకు ఒక ట్రస్ట్ ద్వారా ముందుకెళ్లాలని కోరిక ఉండేది, కానీ నేను చేసిన పని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అది 10 మందికి తెలియకర్లా. చేసేది ఖచ్చితంగా మనలో ఆత్మసంతృప్తి ఉంటే, డెఫినెట్గా 10 మందికి ప్రయోజనం చేకూరితే, నేను పుట్టినందుకు, నేను డబ్బు సంపాదించుకున్నందుకు నాకు ఆనందం కలుగుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎన్నికల్లో ఉన్నాను కాబట్టి, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాబట్టి, నా క్యారెక్టర్ 10 మందికి తెలియాలి కాబట్టి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. ఎంతోమంది ఇవాళ ఇబ్బందులు పడుతున్న సంఘటనలు నాకు తెలుసు. ఇవి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కాదు, వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం ఉండాలి. ఎందుకంటే రాజమండ్రిలో ఒక కుటుంబం ఇబ్బందుల్లో ఉంది అంటే ఆదుకునే మనసు ఉండాలి. ఖచ్చితంగా ఆదుకుని వాళ్ళని ఎంతో కొంత ఊరట కల్పించాలి. ఆ మనసున్న మనిషిగా నేను ఇవాళ రాజమండ్రిలో ఉన్నాను. అంతే తప్ప నాకేదో అహంకారంతోనో అహంభావంతోనో నాకు డబ్బు ఉంది కదా అని చెప్పి పక్కన 3 అక్షరాలు ఎమ్మెల్యే ఉంటే చాలని నేను అనుకోవట్లా. నేను రాజకీయాల్లో ఉంటా, రాజకీయాల్లో ఉన్నంతకాలం నీతిగా ఉంటా, రాజకీయాల్లో ఉన్నంతకాలం 10 మందికి సహాయపడతా. కారణం ఏంటంటే ఇవాళ గెలిచినా ఓడినా పక్కన పెడితే, ఇవాళ ఓడిపోయినా గెలిచినా వ్యాపారాలకు వెళ్ళిపోతారు, డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకుంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారు. నేను వ్యాపారం చేసుకుంటా. కానీ నా జీవితంలో రాజకీయమే ప్రధానంగా ఎందుకుందంటే, నన్ను నమ్ముకున్న స్నేహితులు ఉన్నారు, కార్యకర్తలు ఉండిపోయారు, నన్ను నమ్ముకున్న నాయకులు నాతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించాలంటే ఖచ్చితంగా వారితో నేను ఉండాలి, నాతో వారు ఉండాలి. ఆ సిస్టమ్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళ ద్వారా పేద ప్రజలకి మంచి జరుగుతోంది. సుబ్రహ్మణ్యం వెళ్ళిపోతే, వాళ్ళు ఇంట్రెస్ట్ చచ్చిపోతే కొంతమంది ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఆగిపోతాయి. అందుకే నేను రాజకీయాల్లో ఉంటా, నన్ను నమ్మిన కార్యకర్తలతో ఉంటా, నన్ను నమ్ముకున్న స్నేహితులతో నేను ఉంటా. అంతే తప్ప నేను ఓడిపోయిన వెంటనే వ్యాపారంలోకి వెళ్ళిపోరు. ఇప్పుడు దాకా నాకు పనిచేసిన కార్యకర్తలను కానీ స్నేహితులను కానీ నట్టేట ముంచేసి
నాకు వ్యాపారం ఉంది కదా నేను వెళ్ళిపోతానని చెప్తే దుర్మార్గం అవుతుంది. అది ఆ టైప్ రాజకీయాలు నేను చేయను. సుబ్రహ్మణ్యం గారు, మీరు అంటే కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా చూపిస్తారు, దూకుడుగా ఉంటారు అన్నది బాగా ప్రచారంలో ఉంది, అనేక సందర్భాల్లో ఉంది. అది జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి మీ వల్ల అలవాటైందా, ఆయనతో సహచర్యంలో మీకు అబ్బిందంటారు? యాక్చువల్గా నేను పుట్టినప్పటి నుంచి ముక్కోపే, ఇది నిజంగా చెప్తున్నాను. రామ్మోహన్ రావు గారి సహచర్యం వల్ల నాకేం రాలేదు, కానీ నేను కొంతవరకు ఏంటంటే మీ వల్ల ఆయన ఎలా తయారు? అబద్ధాన్ని నేను సహించలేను, మోసాన్ని నేను ఒప్పుకోలేను. ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయింది, చాలా మారిపోయాడు శివరామ సుబ్రహ్మణ్యం. ఎందుకంటే సమాజం ఏది కోరుకుంటుందో ఆ రకంగా నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఉన్నాను. నేను అగ్రెసివ్గా ఉన్నాను కాబట్టి ఏపీఐసీలో అన్ని సంస్కరణలు తీసుకొచ్చాను. ఆ సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఏపీఐసీని ట్రాన్స్పరెంట్ చేసేసాను. ఏపీఐసీ వెబ్సైట్లోకి వెళ్తే ఏపీఐసీలో ఎవరికన్నా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ కావాలంటే ఏపీఐసీ వెబ్సైట్కి వెళ్తే ల్యాండ్ అలాట్మెంట్ సిస్టమ్ని ఎలా పెట్టామంటే మొత్తం స్ట్రీమ్లైన్ చేశాను. అది అగ్రెసివ్గా ఉన్నప్పుడే చేయగలిగాను. ఇవాళ నేను అగ్రెసివ్గా ఉన్నా లేకపోయినా రాజమండ్రికి ఉపయోగపడే మనిషిగా ఉండగలను, అందులో డౌట్ లేదు. నా వాయిస్ అసెంబ్లీలో రైజ్ అవుద్ది, నా వాయిస్ ప్రభుత్వంలో రైజ్ అవుద్ది, నా వాయిస్ రాజమండ్రికి ప్రయోజనం చేకూరుతుంది, రాజమండ్రి ప్రజల కష్టాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రాజమండ్రి ప్రజలు కోరుకున్నట్టుగా, రాజమండ్రి ప్రజలు గర్వపడే విధంగా మా శివరామ సుబ్రహ్మణ్యంకి ఓటు వేశాను, సుబ్రహ్మణ్యం మంచి ప్రవర్తనతో ఉన్నాడు, రాజమండ్రికి మంచి ప్రయోజనాలు తీసుకొస్తున్నాడు అని చెప్పే విధంగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా ఆ రకంగా గర్వంగా రాజమండ్రి ప్రజలు ఫీల్ అయ్యేలాగా నా రాజకీయంగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఆ రకంగానే ప్రవర్తనతో నేను ఉంటానని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. సుబ్రహ్మణ్యం గారిని కలవాలంటే కొంత ఆయన మూడ్ని బట్టి వెళ్ళాలి అనే భావన ఉంది చాలా మందిలో. ఆయన బాగుంటే కనుక ఎంత కొండనైనా సరే ఎత్తి పడేసే పరిస్థితి, కోపం వస్తే చిటికిన వేలతో పుల్ల తీసి పక్కన పడేదనే మాట కూడా ఉంది. మీరు అంటే ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కనుక వాళ్ళని నేరుగా కలుసుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడానికి సమస్యల మీద అసలు నాకున్న ఒక్క మాట, నాకు దగ్గరికి వచ్చే అంత పరిస్థితి ఈ రాజమండ్రి ఏ రాజకీయ నాయకుడికి ఉండదు. నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా ఉంటారు. కిచెన్లోకి వచ్చి స్వతంత్రంగా అక్కడున్న టిఫిన్ కానీ లేకపోతే ఏమన్నా స్నాక్స్ ఉన్నా కూడా హ్యాపీగా వచ్చి తీసుకుని తినే వెళ్ళేంత చనువు నా ఇంట్లో ఉంది. వాళ్ళ నేను కోపం వస్తే కొండలైనా సరే ఉప్పు కరిగిపోతాయంట, అబద్ధం. అది కోపం అనేది దేనికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్నది ఆలోచన చేయండి. ఆ పరిస్థితులు ఏమీ లేవు రాజమండ్రిలో. నా దగ్గరికి వచ్చేంత పరిస్థితి ఏ రాజకీయ నాయకుడికి లేదు. డైరెక్ట్ ఇంటరాక్షన్ నా దగ్గర, ఒక మిడిల్ మ్యాన్ ఉండరు, సామాన్య ప్రజలు. నా ఇల్లు ఎప్పుడు తిరునాళ్ళలాగా ఉంటుంది. ఎందుకంటే చెప్పండి, తిరునాళ్ళలాగా ఎందుకు ఉంటుంది? అందరికీ తెలుసు, నేరుగా వెళ్ళొచ్చు, అంత పదవి ఉన్నా లేకపోయినా సరే సుబ్రహ్మణ్యం దగ్గరికి రోజు తిరునాళ్ళలాగా జనం వస్తూనే ఉంటారు. ఎందుకు వస్తారు వాళ్ళు? మీరు తిట్టినా కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతున్న సందర్భం కూడా మేము చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు రాజకీయాల్లో బాగా ఉన్నతంగా పైకి వెళ్ళాలంటే కనుక ఒక గాడ్ ఫాదర్ ఉండాలన్న ప్రచారం ఉంటుంది. మీకు ఎవరు గాడ్ ఫాదరు? గాడ్ ఫాదర్ అంటే నాకు యాక్చువల్గా రోసయ్య గారు ఉన్నారండి. రోసయ్య గారు ఏమో గవర్నర్ అయిపోయారు. వాళ్ళ ఈ గవర్నర్ అయిపోయిన నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సరే, నా గాడ్ ఫాదర్ అనేటప్పటికి ఎవరికి చెప్పాలి? అరుణ్ కుమార్ గారి గురించి చెప్తే ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రాసెస్ని ఆయన ఒప్పుకోవట్లేదు. ఎవరిని గాడ్ ఫాదర్గా ఎంచుకోవాలంటే రాజమండ్రి ప్రజల్ని గాడ్ ఫాదర్గా ఎంచుకోవాలి. రాజమండ్రి ప్రజలు ఇచ్చే తీర్పుని మనం గాడ్ ఫాదర్గా తీసుకుని ముందుకెళ్ళాలి. రాజమండ్రిలో స్నేహితులు ఇస్తున్న సహకారాన్ని గాడ్ ఫాదర్గా పెట్టుకుంటాను. వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల మేరకే భవిష్యత్తు రాజకీయాల్లో నేను కొనసాగుతాను. ఇప్పుడున్న ఎన్నికలలో ఉన్న ప్రత్యర్థుల్లో ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా మీరు భావిస్తారు? ఎవరిని ఎక్కువ చేయను, ఎవరిని తక్కువ చేయను. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ రాజమండ్రిలో ఓటుని కొనుగోలు చేసే పరిస్థితులు తీసుకొచ్చారు. కొంతమంది ఓటుని దుర్వినియోగపరచుకోవద్దని స్పీచ్లు చెప్తూనే ఓటుని బజారులో చింతపండు వ్యాపారంలాగా అమ్మేస్తున్నారు. కానీ దురదృష్టం ఈ పరిస్థితులన్నీ కూడా. నా ప్రధాన ప్రత్యర్థులని నేను ఎవరిని చెప్పలేను ఇద్దరిలో కూడా. ఎందుకంటే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్ళ వెనకాల రాజకీయ పార్టీ ఉంది, ఒక భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ అని చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాజమండ్రికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ
రాజమండ్రికి ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ రాజమండ్రి ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ అయితే నరేంద్ర మోడీ గారు రాజమండ్రికి ఏమిస్తారో ఇప్పటికీ వాళ్ళు చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాజమండ్రికి ఏ ప్రయోజనం వస్తుందో చెప్పలేని పరిస్థితులు ఆ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చెప్పే మాటలు నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీయే లేదు అసలు రాజమండ్రి మీద. రాజమండ్రిని ఏ రకంగా అభివృద్ధి పరచాలన్న దాని మీద ఏ క్లారిటీ ఇస్తారో నేను వెయిట్ చేస్తున్నాను. జగన్ వచ్చి ఒక మాట మాట్లాడతారు, షర్మిల వచ్చి ఒక మాట మాట్లాడతారు, విజయమ్మ గారు వచ్చి ఒక మాట మాట్లాడతారు, స్థానిక నాయకులు వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. అసలు రాజమండ్రి మేనిఫెస్టో అంటే ఏంటి, రాజమండ్రిని ఎక్కడ డెవలప్ చేయాలి, రాజమండ్రికి ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలన్న దాని మీద ఎవరన్నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పమనండి, ప్రజల్ని తీర్పు అడగండి, అప్పుడు ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. నేను కోరుకునేది కూడా ఏంటంటే ఎవరు శాసనసభ్యుడైనా సరే రాజమండ్రికి మంచి జరగాలి, రాజమండ్రి అభివృద్ధి చెందాలి, రాజమండ్రిని వాషింగ్టన్లో కూర్చుని రాజమండ్రి అభివృద్ధి చెందిందని చెప్పి మన వాళ్ళు చెప్పుకునే విధంగా ఉండాలి. ఆ రకమైన పరిస్థితులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొన్నటి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన శక్తిగా శివరామ సుబ్రహ్మణ్యం ఉన్నారు అన్నది చాలామంది చెప్తున్నమాట. మీరేమంటారు? ఎట్లాంటి నిర్ణయం తీసుకొని ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో? రాబోయే ఎన్నికలు ఫలితాలను బట్టే ఉంటుందండి. ఈ ఫలితాలు నేను అనుకుంటున్నాను నా క్యాండిడేట్స్ నేను ఒక అన్ని చోట్ల నేను కంటెస్ట్ పెట్టలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల కొన్ని రాజకీయ పార్టీల్లో మంచి క్యాండిడేట్స్ పోటీ చేశారు. నేను పెట్టడం వల్ల నా గెలుపు అవకాశాలు ఎలా ఉన్నా వాళ్ళు చీలిపోయి వాళ్ళు ఓడిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పి నేను భావించాను. అందుకే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా మేము కార్పొరేటర్గా నుంచుంటాం ఎన్నికల్లో అని చెప్పి ముందుకు వచ్చారో వాళ్ళు ప్రోత్సహించాను. అంటే గతంలో కార్పొరేటర్గా పనిచేసిన వాళ్ళంతా వాళ్ళు ప్రోత్సహించాను. వాళ్లే కీలకమవుతారు ఈ రాజమండ్రి కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో. మీరు ఎవరికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మీ అభ్యర్థులు విజయం సాధిస్తే? అది పూర్తిగా ఎవరైతే నెగ్గిన క్యాండిడేట్స్ ఉంటారో నెగ్గిన క్యాండిడేట్స్ నిర్ణయమే. వాళ్ళ ప్రజాస్వామ్యంగా మనకి ఏ పార్టీ తరఫున మేయర్గా పలానా వ్యక్తి బాగుంటారని చెప్పి వాళ్ళు భావిస్తారో డెఫినెట్గా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. అంతేకాకుండా అందులో కొంత ప్రయారిటీ స్నేహానికి ఉంటుంది. ఆ స్నేహానికి నేను గౌరవిస్తాను. ఆ స్నేహానికి ఎవరు నిజంగా రాజమండ్రిని కరెక్ట్గా చేయగలరు ఆలోచన చేస్తాను. అంతేకాకుండా అవసరమైతే కొన్ని మెజారిటీ సీట్స్ మాకే వచ్చినాయి అనుకోండి, అంటే ఇంకా ఎక్కువగా నేను బలపరిచిన ఇండిపెండెంట్లు కాకుండా అదర్ ఇండిపెండెంట్స్ కూడా గెలిచారనుకోండి, ఖచ్చితంగా ఆ మేయర్ పీఠ మీద కూడా ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టడానికే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఫైనల్గా మన సమయం మించిపోతుంది. మీరు ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ ఎన్నికల ద్వారా శివరామ సుబ్రహ్మణ్యం జై సమైక్యాంధ్ర పార్టీకి చెప్పులు గుర్తుకి ఎందుకు ఓటు వేయాలని కోరుతున్నారని చెప్తారు? రాజమండ్రిలో అందరినీ కలవలేకపోయాను. కారణం ఎంతోమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, అంటే స్నేహితులు ఉన్నారు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఈ తక్కువ వ్యవధిలో ఎక్కువ మందిని కలవలేకపోయా. నాకున్నటువంటి ప్రచార మాధ్యమాల ద్వారా చాలామందికి నాకు ఓటు వేయమని చెప్పగలిగాను తప్ప వ్యక్తిగతంగా నేను కలవలేకపోయాను. వారందరినీ మన్నించమని కోరుకుంటున్నా. వారందరినీ వ్యక్తిగతంగా కలుసుకోలేనందుకు వారిని నేను క్షమాపణ కోరుకుంటున్నా. రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రజలకు ఓటు అడిగే పరిస్థితులు ఉండాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కొంత సిస్టంలో కొంత టైం షెడ్యూల్ ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే మనకి తక్కువ వ్యవధిలో ఎక్కువ మందిని కలవలేకపోయాను. అయినప్పటికీ కూడా రాజమండ్రి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. కారణం నేను చేసే మంచి పనులు, మంచి కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలే నాకు ఇవాళ చాలా ఉపయోగపడుతున్నాయి. ఏ వార్డులోకి వెళ్ళినా సరే మీ వల్ల మాకు ఈ ప్రయోజనం చేకూరింది, మా కుటుంబం ఆనందంగా ఉంది, మా కుటుంబంలో ఉద్యోగం వచ్చిందని చెప్పి, లేకపోతే మా కుటుంబంలో ఈ రకమైన మంచి జరిగిందని చెప్పి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు నన్ను. అంటే నేను కొన్ని మంచి పనులు చేసి ఉన్నాను కాబట్టే ప్రజల దగ్గరికి తీర్పుకు వెళ్ళాను. ఆ తీర్పుని ప్రజలు నాకు అనుకూలంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నానండి. నేను వ్యక్తిగతంగా అందరినీ కలవలేకపోయినందుకు మన్నించమని ఈ ఛానల్ ద్వారా, సిసిసి ఛానల్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నటువంటి ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా స్నేహితులు ఉన్నారో, రాజమండ్రి ప్రజలు ఉన్నారో, వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. రాజమండ్రికి మంచి చేస్తా, రాజమండ్రికి మంచి పేరు తీసుకొస్తా. మీరందరూ శివరామ సుబ్రహ్మణ్యంకి ఓటు వేసినందుకు గర్వపడే విధంగా నేను ఉంటా.
ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. మీ ఓటును దుర్వినియోగపరుచుకోకండి. మీ ఓటు హక్కుని వినియోగించుకోకుండా మీరు ఏమాత్రం అలసత్వంతో ఉన్నా, రాజకీయాల్లో రానటువంటి వ్యక్తులు, రాజకీయంలో కోరుకోలేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ముందుకు వచ్చేస్తారు. వాళ్ళ పట్ల అప్రమత్తతో ఉండండి. నేను అనేది ఏంటంటే, ముందు ఓటు వినియోగించుకోండి. ఓటు వేసేటప్పుడు ఎవరు మంచి పరిపాలకుడు, ఎవరు రాజమండ్రికి మంచి చేస్తారో ఆలోచన చేసి ఓటు చేయండి. అట్ ద సేమ్ టైం సమైక్యాంధ్రకి పార్టీకి ఓటు వేస్తే అది దుర్వినియోగం అది వేస్ట్ అయిపోతుందని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తగ్గితే మంచిది. కారణం ఏంటంటే, ఇవాళ రాజమండ్రిలో సమైక్య నినాదం ఎలా ఉందో మీరు ఎవరైనా సరే ఎనాలిసిస్ చేయగలిగితే అప్పుడు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. లోక్సత్తా పార్టీకి ఏమొస్తుంది, డిపాజిట్ రాదు, 1000 ఓట్లు కూడా రావన్నారు. 6500 ఓట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపుని పాడు చేశాయి ఆ రోజు. ఇవాళ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్లో ఉంది, రాజమండ్రిలో బీఎస్పీ పార్టీ కంటెస్ట్లో ఉంది, క్రిస్టియన్ పార్టీ ఒకటి కంటెస్ట్లో ఉంది. ఇన్ని పార్టీలు కంటెస్ట్లో ఉన్నప్పుడు ఎవరు మేనిఫెస్టో వాళ్ళు చెప్తున్నారు, ఎవరి ఓటుని వాళ్ళు అడగడానికి ముందుకెళ్తున్నారు. అంతే తప్ప ఒకరికి ఓటు వేస్ట్ అవుతుంది, ఒకరు వేస్తే మంచిది అవుతుందని చెప్పడానికి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఈ రాజమండ్రిలో లేరు. మీ రాజకీయ పార్టీల ద్వారా మీకేమన్నా నిజాయితీ ఉంటే, మీ క్యాండిడేట్ గెలవగల నమ్మకం ఉంటే పక్క వాళ్ళ మీద మీరు అనవసరమైనటువంటి అభియోగాలు మోపకండి, పక్క వాళ్ళని తప్పుదో పట్టించకండి. మీ పార్టీ మేనిఫెస్టో చెప్పుకోండి, మీరు చేసే మంచి పనులు చెప్పుకోండి, ప్రజల తీర్పును అడగండి తప్ప పక్క పార్టీ గురించి మాట్లాడి పక్క పార్టీ వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే రాజమండ్రిలో విజ్ఞులైన ప్రజలు అంగీకరించరు. మీకు డెఫినెట్గా మీకు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారని చెప్పి నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుబ్రహ్మణ్యం గారు. మీరు ఎమ్మెల్యేగా తిరిగి మా స్టూడియోకి రావాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం. ఫైనల్గా మీరు చెప్పు. అంటే యాక్చువల్గా క్రైస్తవులు గురించి ఒక్క మాట చెప్దాం, ముస్లిమ్స్ గురించి ఒక్క రిక్వెస్ట్. రాజమండ్రిలో క్రైస్తవ సమాజం, క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే వాళ్ళకి ఒక బరియల్ గ్రౌండ్ అంటే సమాధుల దొడ్డి కావాలని వారు కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ కోరిక సంవత్సరాలుగా నెరవేరట్లేదు. వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కుటుంబీకులు మరణించినప్పుడు ఎక్కడ సమాధి చేసుకోవాలి, ఆ ఆచారాల ప్రకారం, ఆ మత ఆచారాల ప్రకారం ఏ రకంగా వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించుకోవాలన్న దాని మీద ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను గమనించాను. రాజకీయాల్లో ఉన్నందుకు నేను సిగ్గుపడ్డాను. ఎందుకంటే రాజకీయాల్లో పదవులు చేసినటువంటి మాలాంటి వాళ్ళం ఎందుకు ఈ మంచి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం అన్న బాధ కూడా కలిగింది. క్రైస్తవ పెద్దలను కలిసినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు, నేను వారితో మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవుల్ని ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సమస్యలు చెప్తుంటే నాకు చాలా బాధ కలిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ఆచారాలని ఏ రకంగా వాళ్ళు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళలేకపోతున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకున్నాను. నా స్నేహితుల చొరవతో, నా స్నేహితుల సహకారంతో కొంత ఎక్స్టెంట్ని ఈ బరియల్ గ్రౌండ్కి వాళ్ళు ఏర్పాటు చేశారు నా స్నేహితులు. ఇది దేవుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నా. అంటే క్రైస్తవులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ఎన్నికల ముందే నా స్నేహితులు చేయగలిగారు, నా వల్ల జరిగింది అది నాకు సంతోషం. అలాగే ముస్లిమ్స్ కూడా ఇవాళ రాజమండ్రిలో ఎన్నో ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. పేద ముస్లిమ్స్కి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు, ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యను కూడా పట్టించుకోవడానికి ప్రత్యేకమైన ప్రణాళికతో నేను ముందుకు వెళ్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే రాజమండ్రిలో పేదవాళ్ళుగా ఉన్నారో మతాలకి కులాలకి అతీతంగా ఆ పేదవాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకురావడానికి పక్కా ప్రణాళికతో 5 సంవత్సరాలలో 5 రోళ్ళు 10,000 ఇళ్ళు నిర్మించి 10,000 మంది పేదవాళ్ళని పక్కా గృహాలలో వాళ్ళ గృహప్రవేశం చేసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తాను. అలాగే ప్రభుత్వ అధికారులని ఖచ్చితంగా వార్డుల్లోకి తీసుకొస్తా, ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మెరుగుపరుచుకునే విధంగా, ప్రజలకు కావాల్సిన సదుపాయాలను ప్రజల దగ్గరికే చేరువయ్యే విధంగా డెఫినెట్గా ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాకుండా రాజమండ్రిలో పేదవాళ్ళకి కలిసే ఉపకార కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులను అందరినీ కూడా ఒప్పించి ప్రజల ముంగిట తీసుకొచ్చి ప్రజా సమస్యల పరిష్కారానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే 3 నెలలకోసారి ఒక పౌరసభ ఏర్పాటు చేస్తాను. రాజమండ్రిలో ఆనంద్ కళాకేంద్రంలో
ఒక పౌరసభ ఏర్పాటు చేసి ఈ 3 నెలల ప్రగతి లేకపోతే 3 నెలల్లో చేయలేని పనులు ఏం చేశాను ఏం చేయలేకపోయినా దాని మీద ఖచ్చితమైనటువంటి సమాచారంతో 3 నెలలకు ఒకసారి రాజమండ్రిలో పౌరసభ ఏర్పాటు చేసి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో ప్రజలందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి అంటే సమాచారం అంతా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసే విధంగా నేను పనిచేస్తాను. అలాగే నా శాసనసభ కార్యాలయంలో నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా పెడతాను. అక్కడ నా పిఏలు ఉండొచ్చు, లేకపోతే నా స్నేహితులు ఉండొచ్చు. అది కాకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి పెట్టి ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఫిర్యాదులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దాంట్లో నమోదయ్యే విధంగా నేను ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రజలు ఇబ్బందులు పడకూడదు కాబట్టి, ప్రజలు ఎక్కడా కూడా అటువంటి అసౌకర్యంగా ఉండకూడదు కాబట్టి నేను రాజమండ్రిలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న, వేరే ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రానివ్వకుండా ఒక హెల్ప్ లైన్ ప్రోగ్రామ్ని పెట్టి ఆ హెల్ప్ లైన్ ద్వారా వచ్చే విషయాలని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఆ రకంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైతే నడుచుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిసిసి ఛానల్ వారికి, ముఖ్యంగా నా స్నేహితుడు ఆయన సీనియర్ జర్నలిస్టు రామనారాయణ గారికి, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించాలని సిసిసి ఛానల్ కూడా కోరుకుంటుంది. ఒక ఉద్యమ నేత, ఆధ్యాత్మిక సేవాపరుడు, విద్యాదాత అయిన ఒక మంచి వ్యక్తిగా ఈ పోరాటానికి దిగాను. దీనికి ప్రజల సంకల్పం, దైవ సంకల్పం కూడా తోడై తన విజయానికి దోహదం చేస్తాయని, తన మిత్రులు కూడా అండదండలు పూర్తిగా అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న శివరామ సుబ్రహ్మణ్యం ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటూ మీట్ ది పీపుల్ కార్యక్రమానికి ఆయన అత్యంత విలువైన సమయంలో వచ్చి తన సమయాన్ని వెచ్చించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మరో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.